స్కిల్ కేసు భేతాళుడు మళ్లీ తెరపైకొచ్చాడు. ఎన్నికల వేళ మౌనభంగం కలిగించడానికి చెట్టు దిగాడు. అవును, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగం కేసు ఎన్నికల వేళ మళ్లీ హఠాత్తుగా తెరపైకొచ్చింది. ఈ కేసులో గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీసీఐడి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. మొత్తం 41 మంది నిందితుల్లో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ప్రధాన కుట్రదారులని అభియోగం మోపారు. అయితే ప్రజాప్రతినిధులపై దాఖలు చేసే ఛార్జ్ షీట్ను న్యాయస్థానం విచారణ కోసం పరిగణలోకి తీసుకోవాలంటే కాంపిటెంట్ అథారిటీ నుంచి, అంటే ఈ కేసుకు సంబంధించి గవర్నర్ అనుమతి తప్పనిసరిని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 19 స్పష్టం చేస్తోంది. ఈ విషయాన్ని విస్మరించి సిఐడి అధికారులు అభియోగ పత్రం దాఖలు చేయడం చర్చనీయాంశమైంది. మరి గవర్నర్ అనుమతి లేని ఛార్జ్ షీట్ను కోర్టు అంగీకరిస్తుందా, తిరస్కరిస్తుందా అనే అంశం ఉత్కంఠ రేపుతోంది. ఈరోజు ఇదే అంశంపై చర్చలో పాల్గొంటున్నారు వైసీపీ నుంచి వైఎస్ఆర్ ఇంటెలెక్చువల్ ఫోరం కో కన్వీనర్ జైకర్ గారు. వెల్కమ్ టు ది డిబేట్ జైకర్ గారు. టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు, అలాగే ప్రముఖ జర్నలిస్ట్ కోటేశ్వర గారు కూడా జాయిన్ అయ్యారు. అలాగే అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు. గుడ్ ఈవినింగ్ ఆల్ టు యూ జెంటిల్మెన్ అండ్ వెల్కమ్ టు ది డిబేట్. కోటేశ్వర గారు, యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్గా ఇది కొత్తదేం కాదు. గత 6 నెలలుగా మనం చూస్తున్నాము. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడిని స్కిల్ కేసులో అరెస్ట్ చేశారో అప్పుడు వరకు ఇది ఒక ఇన్వెస్టిగేషన్ పరిధిలో ఉన్నటువంటి అనేక కేసుల్లో భాగంగా చూసాం. కానీ ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు 53 రోజుల పాటు ఈ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, ఇది ప్రముఖంగా ప్రజాబాహుళ్యంలోకి వచ్చింది. అనేక సెక్షన్ల మీద చాలా సుదీర్ఘంగా చర్చలు కూడా జరిగాయి. ఏది అప్లై చేయాలి, ఏది అప్లై చేయకూడదు, గవర్నర్ అనుమతి తీసుకోవాలా లేదా. అప్పట్లో చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసేటప్పుడు కూడా కాంపిటెంట్ అథారిటీ అప్పట్లో గవర్నర్ కాబట్టి ఆయన అపాయింట్ చేసింది, తీసుకోవాలా లేదా చర్చలు జరిగాయి. సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఆయన క్వాష్ చేయమన్నారు. ఆ ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయడానికి కూడా మళ్ళీ అక్కడ డివైడెడ్ జడ్జిమెంట్ వచ్చింది. ఇది అందరికీ తెలిసింది. ఒకసారి ప్రేక్షకుల కోసం జస్ట్ నేను రివైజ్ చేస్తున్నాను అంతే. అది ఇప్పుడు ఎక్కువ మంది మోర్ దాన్ 2 జడ్జి ముందుకి, ధర్మాసనం ముందుకి అది రిఫర్ చేశారు. అది ఎప్పుడో తేలుతుంది అనేది అది ఫ్యూచర్ చెప్తుంది. ఈ లోపులో ఒక 50 రోజుల్లో మనకి పార్లమెంట్ ఎన్నికలు, అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఎఫ్ఐఆర్కి సంబంధించి ఛార్జ్ షీట్ ఈరోజు సిఐడి ఫైల్ చేసి కోర్టు ముందు ఉంచింది. ఇది ఇంట్రోలో చెప్పినట్లు అగైన్ డస్ ఇట్ అట్రాక్ట్స్ ద పర్మిషన్ ఆఫ్ ది కాంపిటెంట్ అథారిటీ, ఇన్ దిస్ కేస్ ఆబ్వియస్లీ ద గవర్నర్. అప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ని అవసరం లేదు, సంప్రదించాల్సిన అవసరం లేదని చెప్పేసి సిఐడి అధికారులు భావించారు, అరెస్ట్ చేశారు, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కోర్టులు కూడా దీని మీద భిన్నమైనది. ఈరోజు ఛార్జ్ షీట్ మరి ఇప్పుడైనా కానీ ఇది కాంపిటెంట్ అథారిటీ కింద వస్తుందా రాదా? మీ అబ్జర్వేషన్ సార్. ఇది న్యాయ నిపుణులుగా ఉన్నటువంటి లాయర్లు కానీ వీళ్ళు చెప్పాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇది ఇప్పటికీ తేలినటువంటి ఒక వివాదంగానే ఉన్నది. అరెస్ట్ విషయంలోనే అనుమతి తీసుకోవాలా లేదా అనేటువంటిది ప్రాపర్ గా జరగలేదు అనేటువంటి విమర్శలు అప్పుడు వచ్చాయి. ఇప్పుడు అది తేలక ముందే ఇప్పుడు మళ్ళా మరొకసారి అలాంటి వివాదానికి తావిచ్చేటువంటి ఈ ఛార్జ్ షీట్ దాఖలు అనేటువంటిది దీన్ని కోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది అనేటువంటిది ఇప్పుడు ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఎందుకు అంటే గతంలో దాఖలైనటువంటి పిటిషన్స్ మీద ఇంకా ఒక స్పష్టత రాని కారణంగా దిగువ కోర్టులు దాన్ని ఎంటర్టైన్ చేస్తాయా లేకపోతే ఏం చేస్తాయా అనేటువంటిది మనం చూడాల్సి. ఇక్కడ 2 విషయాలు మనం స్పష్టంగా చెప్పుకోవాలి. ఒకటి, స్కిల్ డెవలప్మెంట్ లో ఆ పథకంలో అవినీతి జరిగిందా లేదా అనేటువంటిది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. దాని మీద జరిగిందని కానీ జరగలేదని కానీ మనం ఏ విధమైనటువంటి అంటే అది ఒక విశ్లేషకుడిగా, ఒక జర్నలిస్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వడానికి లేదు. దాన్ని ఆరోపిస్తున్నటువంటి వాళ్ళు చట్టపరంగా కోర్టులో నిరూపించాలి. లేదు కాదని చెప్తున్నటువంటి వాళ్ళు తమకు సంబంధం లేదనేటువంటిది నిరూపించుకోవాల్సింది. అది న్యాయ ప్రక్రియకు సంబంధించినటువంటి అంశం. అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇదే వివాదం. ప్రాపర్ గా నిబంధనల మేరకు అరెస్ట్ చేశారా లేదా అంటే నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసేటువంటి సమయంలో నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే మేము తర్వాత చెప్తాం, ముందు రండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు పోలీసు అధికారులు తీసుకెళ్లారు. అది అక్రమం అనేటువంటిది అప్పుడు వెల్లడైంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారు నేరం చేయలేదని కానీ చేశారని కానీ అంటే పార్టీల నాయకులు ఏమైనా చెప్పుకోవచ్చు. వైసీపీ నాయకులు ఒక విధంగా చెప్తారు, తెలుగుదేశం నాయకులు, జనసేన, బీజేపీ నాయకులు ఒక విధంగా చెప్పొచ్చు. కానీ
ఆ రోజు అన్ని పార్టీలు విమర్శించింది అరెస్ట్ చేసినటువంటి తీరును మాత్రమే అనేటువంటిది ఇప్పటికీ స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. నేరం జరిగిందా లేదా, అక్రమం జరిగిందా లేదా అనేటువంటిది అవి కోర్టులు తేల్చాలి. అయితే ఇప్పుడు ఆ- ఆ ప్రొసీజర్ ప్రకారం అరెస్ట్ చేయలేదనేటువంటిది తేలినప్పుడు మళ్ళా ఇప్పుడు మీరన్నట్టుగా ఈ కేసు ఛార్జ్ షీట్ పెట్టడం చెల్లుతుందా లేదా, దాన్ని కోర్టులు ఏం చేస్తాయంటే దీనిలో రాజకీయం ఉందనేది నా అభిప్రాయం. ఎందుకు రాజకీయం ఉందంటే ఎన్నికల సమయంలో ఛార్జ్ షీట్ పెట్టడం ద్వారా వైసీపీ కార్యకర్తలకి అభిమానులకి అది ఒక రాజకీయ పరమైనటువంటి అస్త్రంగా ఉపయోగపడటానికి వీలుగా, వాళ్ళ తర్వాత దాన్ని కోర్టు కొట్టేస్తుందా ఏమవుతుంది అది వేరే అంశం. కానీ ఈ లోపల చంద్రబాబు నాయుడు గారి మీద ఛార్జ్ షీట్ పెట్టేశారు, మొత్తం అభియోగాలు మోపారు అనేటువంటిది ఒక ప్రచారం జనంలోకి వెళ్ళిపోయి చర్చనీయాంశం అయిన తర్వాత సాంకేతిక పరమైనటువంటి అంశాలు తర్వాత ఉంటాయి. అందుకని ఆ పర్పస్ తోటి ఈ సమయాన్ని ఎంచుకున్నారనేటువంటిది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. రైట్, ఓకే. జైగర్ గారు, ఆ, ఒకటి కోటేశ్వర గారు చెప్పినట్లు ఇది రా కోర్టు పరిధిలో ఉన్న అంశం న్యాయస్థానాల్లో తేలుతుంది. ఐ మీన్ చేశారా చేయలేదా అదంతా కూడా సిఐడి ప్రూఫ్లు చూపించాలి. ఒకవేళ చేయకపోతే కనుక మేము చేయలేదని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఈ లోపల ఎలాగైనా ఒక 53 రోజులు ఆయన జైల్లో ఉండొచ్చాడు. కాబట్టి ఆయన ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు జైల్లో ఎప్పుడు లేడు, మొత్తానికైతే జైల్లో ఉంచబడ్డాడు, లేకపోతే ఉన్నాడు, జైలు శిక్ష అనుభవించి వచ్చాడు. ఒకటి అయిపోయింది. రెండోది ఛార్జ్ షీట్లో A1 ఈరోజు చంద్రబాబు నాయుడు, A2 వచ్చేసి అచ్చెన్నాయుడు అంటున్నారు. సో ఇది కూడా ఛార్జ్ షీట్లో కూడా A1గా కూడా చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమం కూడా పూర్తయింది అనే ఒక రాజకీయపరమైనటువంటి అంశంగా కనపడుతుందని చెప్పేసి, అంటే ఆయన ఇవి కోచ్ చెప్పాను కానీ రాజకీయ కోణం కనపడుతుందని చెప్పేసి విశ్లేషకులు, ఐ మీన్ జర్నలిస్ట్గా కోటేశ్వరగా చెప్తున్నట్లుగానే అలాగే కనపడుతుందంటే దానికి మీరే ఉంటారు? అది అదను చూసుకొని సమయం చూసుకొని అందరికీ నమస్కారం అండి. అదేదో అదను చూసుకొని ఛార్జ్ షీట్ వేసేదో లేకపోతే దాని వీలుని బట్టి ఛార్జ్ షీట్ వేయడం అనేది కాదు. కోర్ట్స్ ప్రొసీజర్ ఈజ్ ఎ ప్రొసీజర్. ఆ ప్రొసీజరల్ గా వెళ్ళిపోయేటటువంటి తరుణంలో ఛార్జ్ షీట్లు అప్లై చేస్తారు, అదే సబ్మిట్ చేస్తారు తప్ప ఈ ఛార్జ్ షీట్లు ఇచ్చారు, ఛార్జ్ షీట్లు వేసేసారు అనే దాన్ని సమయం చూసుకొని వేస్తారు అనేటటువంటిది మాత్రం కాస్త ఆలోచించదగినటువంటి అంశం. ఇది కరెక్ట్ గా ఎలక్షన్ టైంలో వేయాలని కావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదో చంద్రబాబు నాయుడు మీద కొత్తగా ఒక ఛార్జ్ షీట్ వేసింది అనేటటువంటి దాన్ని నేనైతే పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నానండి. రెండో విషయం ఏంటంటే అసలు 3,700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అంశాన్ని కొవ్వొత్తుల వెలుగులో కరెంటు పోయిందని కొవ్వొత్తుల వెలుగులో కొవ్వెక్కి చేసుకున్నటువంటి ఒక ఒప్పందాన్ని, అసలు కనీసం కేర్లెస్ గా కొవ్వెక్కి చేసినటువంటి ఈ ఒప్పందాన్ని, ఇది ఒక పెద్ద కేసు. దీని 3,700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాన్ని మభ్యపెట్టి 371 కోట్ల రూపాయలని మింగేసి 241 కోట్ల రూపాయలని వివిధ షెల్ కంపెనీల ద్వారా తమ జేబుల్లోకి ఖాతాల్లోకి మరల్చుకున్నటువంటి ఇంత నికృష్టమైనటువంటి ఈ కేసు గురించి ఇది ఇప్పుడు జరుగుతున్నది ఏమి కాదు, లేకపోతే కొత్తగా వచ్చింది ఏమి కాదు. ఇది ఇంతకు ముందు ఎప్పుడో దీని మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం, అదే కేసు ఫైల్ చేయడం జరిగింది. కోర్టులో తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. ఈ వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇది సుప్రీం కోర్టుకు వెళ్ళింది. సుప్రీం కోర్టులో దీనికి అనుకూలంగా కొంత, వ్యతిరేకంగా కొంత తీర్పులు వచ్చాయి. అనిరుద్ బోసు, బేలా త్రివేదితో కూడుకున్నటువంటి ధర్మాసనం అయితే 17A గురించి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పు వెల్లడి చేస్తూ CJకి అప్పచెప్పారు. అంటే ఇన్ని పరిణామాలు చోటు చేసుకున్న తరువాత ఇదేదో కొత్తగా కేసు వస్తుంది, ఇదేదో కొత్తగా ఛార్జ్ షీట్ వేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడడం అనేది మాత్రం అది అంత సహేతుకం కాదనేది మాత్రం నా అభిప్రాయం అండి. ఇప్పుడు దీనికి మళ్ళీ గవర్నర్ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవాలి, గవర్నర్ పర్మిషన్ ఉండాలి, కన్సెంట్ తీసుకున్న తర్వాత ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి అనేది అంతగా నిలబడేటట్టు న్యాయ పరిధిలో నేను న్యాయ నిపుణుని కాదు కాబట్టి నేను దాన్ని తేల్చి చెప్పలేకపోతున్నానులే. కానీ నా అభిప్రాయం ప్రకారం అయితే ఇది అంతగా న్యాయం ముందు ఇదేదో తేలిపోయేటటువంటి అంశమే తప్ప మరొకటి కాదనేది మాత్రం నా అభిప్రాయం అండి. రైట్, ఓకే. విద్యాసాగర్ గారు, మీ అభిప్రాయం ఏంటంటే అప్పుడు అరెస్ట్ చేసేటప్పుడు ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు కానీ విచారణ చేసేటప్పుడు కానీ కాంపిటెంట్ అథారిటీ అంటే అపాయింటింగ్ అథారిటీ, అప్పుడు ముఖ్యమంత్రిని అపాయింట్ చేసింది గవర్నర్ కాబట్టి ఆయన అరెస్ట్ చేసే టైంలో కూడా ఇదే వచ్చింది, 17A అప్లికబుల్ అవుతుందని చెప్పేసి. సరే, ఆ వాదోపవాదాలు అవన్నీ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి.
ఏకంగా జడ్జిలే, సుప్రీంకోర్టు జడ్జిలే డివైడ్ అయ్యారు. ఒక జడ్జి ఏమో అప్లై అవుతుందని, ఒక జడ్జి అప్లై కాదని చెప్పేసి. సో ఆబ్వియస్గా ఇప్పుడు అది సిజిఐ ముందుకు వెళ్ళింది. ఇంకొక బెంచ్ని కాన్స్టిట్యూట్ చేస్తారు, మోర్ దెన్ 2 జడ్జెస్ అని అంటున్నారు. పక్కన పెడితే ఈరోజు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసేటప్పుడు సెక్షన్ 19 అట్రాక్ట్ అవుతుంది. సెక్షన్ 19 అట్రాక్ట్ అయినప్పుడు అగైన్ ద సేమ్ రూల్ విల్ బి అప్లికబుల్. ప్రజాప్రతినిధిని మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసే ముందు సెక్షన్ 19 ప్రకారం అగైన్ గవర్నర్ అనుమతి కావాలి, కాంపిటెంట్ అథారిటీ అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు, అంటే ఇది ఎంతవరకు నిజమైంది? గుడ్ ఈవినింగ్ అండి. అలాగే మీకు కళ ఉన్న మిత్రులకు కూడా నమస్కారం. ఇందాక వైసీపీ మిత్రుడు వాళ్ళు కోవిడ్కి చేసినటువంటి అనే మాట, కొవ్వొత్తు విలువలు కోవిడ్కి చేశారంట. కోవిడ్కి చేసినటువంటి పనికి ఒళ్ళు బలిసి ఎంత రికవరీ చేసింది ఈ ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ లో? ₹1, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. 240 కోట్ల రూపాయలు రూటింగ్ అన్నారు. వేర్ ఇస్ ద మనీ? చివరికి వచ్చేసరికి సండే లాయర్ ఉంటాడు కదా, ఆయన ఆదివారం పూట కేసులు చేసే లాయర్ ఉంటాడు కదా, ఆ లాయర్ చెప్పిండేది బాండ్లు కొని పెట్టారు అంట. ఎంత అంటే 17 కోట్లు. ఎవరు ఒళ్ళు బలిసి కేసు పెట్టినట్టు ఇప్పుడు ఇక్కడ? ఎవరు ఒళ్ళు ఎవరికి బలిసింది, ఎవరికి కోవిక్కి చేసుకున్నారు? 3,720 కోట్ల నుంచి 340 కోట్లు అన్నారు, 240 కోట్లు అన్నారు. 240 రూపాయలు కూడా రికవరీకి చూపించలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఈ కేసు ఒక కేసా? ఈ కేసు ఒక కేసా? ఏ ప్రాపర్టీని సీజ్ చేసింది, ఏ బ్యాంక్ ఖాతాను సీజ్ చేసింది, ఏ బ్యాంక్ ఖాతా నుంచి ఎంత రికవరీ చేసింది ఈ డిపార్ట్మెంట్? ₹1 చేసి చేయగలిగిందా? అది ప్రూవ్ చేస్తామని అంటున్నారు కదా. కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కదా విద్యాసాగర్. ఏమండి ఇప్పుడు మనం లిక్కర్ కేసులో కవిత గారి కేసు తీసుకున్నా, లేకపోతే సిసోడియా తీసుకున్నా, మీరు అన్నది కరెక్టే. సిసోడియా కానీ కేజ్రీవాల్ కానీ ఇదే పాయింట్ రైజ్ చేస్తున్నారు, వేర్ ఈస్ ద మనీ ట్రైల్ అని. మీరు దాన్ని వాళ్ళు ఏమంటున్నారు, ఈడీ కానీ సిబిఐ కానీ ఆ కేసులో కానీ ఎక్కడైనా కానీ సిఐడి కానీ, అఫ్ కోర్స్ ఇట్ విల్ బి ప్రూవ్డ్ ఇన్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. It is not so see, without having, I am a legal expert, I know. ఇది నోటి మాటలు ఊరికే టీవీల ముందర కూర్చొని ఊరికే నేను కూడా వాళ్ళంటే నేను చెప్తుంది కాదు విద్యాసాగర్ గారు, నేను అది చెప్తున్నా. అంటే నేను మిమ్మల్ని కూడా అనట్లేదు, నేను చెప్తున్నది టీవీల ముందర కూర్చొని మన నోటికి వచ్చింది మాట్లాడితే చెల్లదు. ఇప్పుడు ఆరోపణ ప్రైమా ఫేసీలో ఉన్నట్టు రుజువు చూపించగలిగారా? లిక్కర్ కేసులో ప్రైమా ఫేసీ సుకేత్ అనేవాడు లెటర్ రాశాడు, వాళ్ళని కొంచెం డబ్బు సీజ్ చేశారు, ఆ డబ్బు కొంతమంది హీరోయిన్ పోయింది, ఆ డబ్బు తీసుకొచ్చాడు ప్రైమా ఫేసీ వాళ్ళు. కేజ్రీవాల్ దగ్గర వచ్చినటువంటి ఆరోపణల దగ్గర కేజ్రీవాల్ ఇంట్లో దగ్గర 8 సార్లు ఈడీ రైడ్ జరిగింది. ఇలాంటి సిసోడియా దగ్గర ఈ రోజు వరకు ₹1 ఇవ్వలేదు. నిన్నలా మన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి ఇంకొక సంజయ్ సింగ్ సంజయ్ ఖన్నాకి ఆయనకి ఇచ్చిన దాంట్లో ఆయన చెప్పిన జడ్జిమెంట్ లో ₹1 కూడా రికవరీ చేయకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టినటువంటి మిమ్మల్ని ఏమనాలి అని చెప్పింది. అంటే ప్రైమా ఫేసీ అనేది రికవరీ లేకుండా, ప్రైమా ఫేసీ అనేది ప్రూవ్ కాకుండా యూ కెనాట్ సే దట్ ఇట్ ఈస్ ఎ క్రైమ్. 3,700 కోట్ల రూపాయలు ₹30 కూడా రికవరీ చేయలేదు, ఒక బ్యాంకు ఖాతా స్వీజ్ చేయలేదు, ఒక అటాచ్మెంట్ పెట్టుకోలేదు, ఏం పెట్టుకోకుండా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అన్నాడు. అసంబద్ధం, అసత్యం అండి. ఇలాంటి అసత్య ప్రచారాలు చేయడం తప్పు. అటాచ్మెంట్లు జరిగాయి, మాకు జరిగే లేదా మాకు తెలుసు, మీరు ఆగాల. ఇప్పుడు when court is sub judice and moreover the stay order is pending, స్టే ఉన్నప్పుడు ఫండమెంటల్ గా ఛార్జ్ షీట్ ఫైల్ చేసే రైట్ పోలీసులకు ఉంటుందా? సెక్షన్ 19 అంతా పక్కన పెట్టేద్దాం. స్టే అంటే అర్థం ఏంటి? విచారణ ఆపండి అని. విచారణ కొనసాగించండి అంటే అర్థం ఏంటి? స్టే లెఫ్ట్ చేసినా లేదంటే స్టే రాకపోతే ఏంటంటే విచారణ కొనసాగించవచ్చు, ఫర్దర్ గా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు అని. ఆఫ్టర్ ఫినిషింగ్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ ద కన్సర్న్డ్ officers will file the charge sheet. So when court is pending with the Honorable Supreme Court, how these people are
filed the charge sheet. మనం తర్వాత ఆలోచిద్దాం సెక్షన్ 19 వర్తించదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. సుప్రీంకోర్టు ఆర్డర్ ని వైలేట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసే రైట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉందా? లేదు. చేశారు. ఎందుకు చేశారు? రాజకీయ కోణం లేదా? అంటే ఇప్పుడు మళ్ళా దీని మీద ఛార్జ్ షీట్ మీద మళ్ళా పోతారు, అది చర్చ జరుగుతుంది, టీవీలో వస్తుంది. ఆ చర్చ కదా వీళ్ళకి కావాల్సింది. ఇలాంటి చెత్త పాలిటిక్స్, రొచ్చు పాలిటిక్స్ చేసే తత్వమే కదా వైసీపీ పార్టీకి ఉన్నది. లేనిది గాల్లో సృష్టించి ఉన్న స్కిల్ సెంటర్లన్నీ రాష్ట్రంలో క్లోజ్ చేయించి అదే స్కిల్ డెవలప్మెంట్ లో 2019-20 సంవత్సరంలో అదే స్కిల్ డెవలప్మెంట్ లో అవార్డు వస్తే ఇదే ముఖ్యమంత్రి పోయి తీసుకొని వచ్చి ఫోటో పోజులు ఇచ్చేటువంటి వ్యక్తి అసలు రాష్ట్రంలో స్కిల్ సెంటర్లు లేవు అని చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వము లేని సెంటర్లకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్కిల్ డెవలప్మెంట్ అవార్డు తీసుకుని ఫోటో ఎక్కడి నుంచి వచ్చిందండి? ఎందుకు తీసుకున్నాడండి? మా పక్కనే ఉంటది ఎస్వి యూనివర్సిటీ, అంతా మాకు ఇక్కడి నుంచి 100 మీటర్ల క్యాంపస్, అక్కడే ఉన్నాయి సామాన్లు. ఇదే టీడీపీ లీడర్లు ఎక్కడైతే స్కిల్ యూనిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దాన్ని సందర్శించారు. విద్యాసాగర్ గారు అసలు స్కిల్ సెంటర్స్ లేవని కాదు, అయితే ఇక్కడ ఏంటంటే మిస్అప్రోప్రియేషన్ జరిగింది. అంటే అందుకనే ఇక్కడ 370 లేదు ఇప్పుడు నేను కూడా కేసులో డీటెయిల్స్ చెప్తున్నాను అంతే, మీరు క్లారిటీ ఇవ్వండి. కాదంట్లా 370 crores చెప్పట్లా. ఒక్క నిమిషం జైకర్ గారు, నేను మీ పాయింట్నే నేను అక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. అవుట్ ఆఫ్ 370 crore రిలీజ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్, 241 crores హ్యాస్ బీన్ సైఫండ్. అంటే ఇక్కడ మిగిలిన అమౌంట్తో మీరు అన్నట్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడిచాయి. సో ఈ 240 అంటే ఇట్స్ నాట్ వర్త్ 370 crore వర్త్ కాదు అనేది ఒక అభియోగం అనేది నేను కూడా విన్నది. మరి సెంటర్ ఫర్ టూల్స్ అండ్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ సంగతి ఏంటి? ద స్కిల్ డెవలప్మెంట్ వర్క్ అండర్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఎవరికైనా మాట్లాడే ముందు, కేసు గురించి మాట్లాడే ముందు మినిమం కామన్ సెన్స్ ఉండాలి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ అంశం కాదు. మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ లో మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ప్రోగ్రామ్ లో గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ ప్రతి ఒక్క రాష్ట్రంలో కూడా ఈ ప్రోగ్రామ్ ఇప్పటికీ నడుస్తుంది. ప్రోగ్రామ్ గురించి కాదు సార్, ఇప్పుడు డిస్కషన్ ప్రొలాంగ్ అవుతుంది. ప్రోగ్రామ్ గురించి కాదు, ప్రోగ్రామ్ లో మిస్అప్రోప్రియేషన్ జరిగింది, అవకతవకలు జరిగినాయి. నిధులను చూపించి 371 కోట్ల రూపాయల నిధులను దోచేయటం కదా, అది కదా కేసు. 3,700 కోట్ల రూపాయల దొంగ ఒప్పందాలు చూపించి, తాటకపు బూటకపు ఒప్పందాలు చూపించి 371 కోట్ల రూపాయలను దొంగిలించటం కదా అసలు కేసు. మీరేంటో నడవట్లేదా, నడుస్తున్నాయా? గుజరాత్ లో జరగలేదే 4,000 కోట్ల రూపాయలకి ఒప్పందాలు? మహారాష్ట్రలోను, మధ్యప్రదేశ్ లోను ఉన్నాయి కదా, అక్కడ జరగలేదే 4,000 కోట్ల రూపాయల ఒప్పందాలు? ఇక్కడ ఎలా జరిగాయి? 3,700 కోట్ల రూపాయలు సుమన్ బోస్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? కన్విల్కర్ ఎందుకు అరెస్ట్ అయ్యాడు? వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి నీకు తెలియకపోతే తెలుసుకొని మాట్లాడాలి తప్ప నీకు విద్యాసాగర్ తెలుసుకొని మాట్లాడితే మంచిది. అనే పదాన్ని ఉపయోగించడం కాదు, మాట్లాడాలి. ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు నిజాన్ని మాట్లాడగలగాలి. తాటకం బొటకం వేసి అతుకులు బొతుకులుగా మాట్లాడడం కాదు, నిజం మాట్లాడగలిగితే మాట్లాడాలి, సెన్స్ తో మాట్లాడాలి. కామన్ సెన్స్ దాకా పోకు, ముందు సెన్స్ తో మాట్లాడడం నేర్చుకుంటే మంచిది. పబ్లిక్ లో బఫూన్ అవ్వద్దు, మాట్లాడే ముందు తెలుసుకొని మాట్లాడు. నువ్వు ఇట్లా మాట్లాడి బఫూన్ అవ్వద్దు అందరి ముందు. జైకర్ గారు ఒక నిమిషం, మీరు ఇద్దరు ఆగండి. జైకర్ గారు, విద్యాసాగర్ గారు, 3,700 కోట్ల రూపాయలకి లెటర్ వచ్చింది. మీరు అలా మాట్లాడకండి. విద్యాసాగర్ గారు, he Jayakar, YSR Intellectual Forum co-convener. He is regular in our debates. Let him learn how to behave in the debates.
Ask him to learn in the debates. How Okay, to okay, speak and sir. how You to should know. respect You the should people. know. విద్యాసాగర్ గారు మీరు కాదు కాదు అప్పుడు I'm అప్పుడు reiterating. Don't interrupt. You're just I'm You don't have retaliating common sense. your Minimum words. common sense. Not as part interrupt. I'm as part of retaliating debate your as words. part of Yes, not you as should part know of how debate to speak in debate. You don't have common విద్యాసాగర్ sense. గారు You should know how to speak in debate, Mr. ఒక్క నిమిషం మీరు ఇద్దరు Mr. ప్లీజ్ Vidyasagar, you should know. విద్యాసాగర్ గారు అప్పుడప్పుడు ఐ మీన్ డిబేట్ లో భాగంగా ఒక్కొక్కసారి కౌంటర్లు పడితే అంటే ఇఫ్ దేర్ ఈస్ ఏ సీరియస్ ఎలిగేషన్ ఇఫ్ దేర్ ఈస్ ఏ సీరియస్ పాయింట్ టు రేస్ ఆబ్వియస్లీ ఇంటరప్షన్ జరుగుతుంటే అలాగని అట్లా కాదు. నేను కూడా ఎలా వచ్చాను నేను కొత్తగా డిబేట్ చేయట్లే, 10 సంవత్సరాలు డిబేట్ చేస్తున్నా. కౌంటర్లు పడతాయా? నాకు తెలుసు సార్, నాకు తెలుసు. మనం ఇంతకుముందు డిబేట్స్ లో పార్టిసిపేట్ మనం ఇంతకుముందు కలిసాం కదా డిబేట్స్ లో, నాకు గుర్తుంది. ఓకే కదా, నేను కొన్ని సంవత్సరాలు చేస్తున్నా కాబట్టి డిబేట్ ప్రోటోకాల్ నాకు తెలియక కాదు. కాబట్టి ఒకరు మాట్లాడేటప్పుడు ఒక పదాన్ని పదజాలం వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు కొవ్వెక్కి మదవెక్కి ఈ పదాలు వాడింది ఎవరు? మొదటగా కొవ్వెత్తులో కొవ్వెక్కి ఎవరు మాట్లాడారు? Is it mean that the protocol who is giving the respect to the others? అదేదో రైమింగ్ లో వాడిన పదం గాని తీసుకోండి. చేసి యమాన్ ఎక్కని యాలిని తిడతారా ఏంటి? సరే రైమింగ్ కోసం అంటే యమాన్ ఎక్కని యాలిని తిడతారా ఏంటి? సరే విద్యాసాగర్ గారు, అది గొప్ప సంస్కారం లేదులే విద్యాసాగర్. అనవసరం టైం వేస్ట్. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, మనకి టైం వేస్ట్ అవుతుంది. రైట్ ఒక నిమిషం జేకర్ గారు విద్యాసాగర్ 3,700 కోట్ల రూపాయలకు సంబంధించిన కరెంటు పోతే కొవ్వొత్తులపై సంతకం చేశాను, నేను డేట్ లేదు, సురేష్ గారు మీరు మాట్లాడతారు మీరు. మీ వాట్ జేకర్ గారు మీరు కూడా కాదు, అది కొవ్వెక్కువ కాయని కోర్టులో తేలుతాయి కదా. ఇంక ఈ మాట ఈ లాంగ్వేజ్ ఎందుకు మనకి? పాయింట్ రైజ్ చేయండి. కొవ్వెక్కి చేశారంటే ఆ భాష మనకెందుకు అంటున్నా, అవి కోర్టులో తేలుతాయిలే. ఎవరు కొవ్వెక్కి చేశారు, ఎందుకు చేశారు అనేది అవన్నీ రైట్. ఐ విల్ కమ్ టు యు అగైన్ విద్యాసాగర్ గారు, అలాగే జేకర్ గారు. రైట్, రాజశేఖర్ గారు, చింతా రాజశేఖర్ గారు, ఒక్క నిమిషం. విద్యాసాగర్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. చింతా రాజశేఖర్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఈ కేసు మొత్తం మీద? ఆల్రెడీ ఒక లాస్ట్ 6 months నుంచి ఎపిసోడ్ చూస్తున్నాము. సరే అరెస్ట్ అయిపోయింది, అరెస్ట్ పరం అయిపోయింది, ఆయన బెయిల్ మీద వచ్చాడు, బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఈరోజు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. ఇన్ దట్ ఛార్జ్ షీట్ చంద్రబాబు నాయుడు ప్లేస్డ్ యాజ్ A1 అక్యూజ్డ్ 1. వాట్ యూ సే సార్? ఐ మీన్ ఇక్కడ కూడా మళ్ళీ గవర్నర్ పర్మిషన్ అట్రాక్ట్ అవుతుంది అంటున్నారు. గుడ్ ఈవినింగ్ అండి మీకు, సహచర ప్యానలిస్టులకి, అలాగే వీక్షకులందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మీరు చేసిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్తున్నారు. సెక్షన్ 17A కానీ లేకపోతే మీరు సెక్షన్ 19 కానీ మీరు ఏదైతే చెప్తున్నారో పర్మిషన్ అనేది, ఒక సాధారణ పౌరునిగా నాకున్న ఒక డౌట్ ఏంటంటే, ఈ పర్మిషన్ ఎందుకు తీసుకోవాలన్నారు? అపాయింటింగ్ అథారిటీ పర్మిషన్ తీసుకుని మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటున్నారు. అంటే నేను ఒక సాధారణ ఉద్యోగిని, నన్ను అపాయింట్ చేసిన ఒక అధికారికి నేను దోచుకోబోయే డబ్బులో వాటా ఇచ్చేసి ఆయన కూడా వాటా ఇస్తే ఆయన పర్మిషన్ ఇస్తాడా? ఒక సాధారణ పౌరుడిగా వెళ్తున్నాను నేను. అంటే ఒక ఉద్యోగి, కింద స్థాయి ఉద్యోగి కనుక అపాయింటింగ్ అథారిటీకి తన దోచుకోబోయే డబ్బులో వాటా ఇస్తే అతను ఎన్నడూ పర్మిషన్ ఇవ్వకపోతే యథేచ్ఛగా అవినీతి చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చే చట్టాలు ఎలా ఉన్నాయి మన దేశంలో అనేది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, అదే రాజకీయ నాయకులైతే వాళ్ళని అపాయింట్ చేసే వ్యక్తి అయితే గవర్నర్ లేకపోతే రాష్ట్రపతి. అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఎవరైనా సరే, అంటే బీజేపీ పాలిత ప్రాంతంలో ఒక ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి కానీ ఎవరైనా సరే అవినీతి చేస్తే వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అధికారము గవర్నర్ గారికి ఇస్తారు. ఆ గవర్నర్ కూడా భారతీయ జనతా పార్టీ వ్యక్తి. సో వాళ్ళ పార్టీ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్తో వాళ్ళు పర్మిషన్ ఇవ్వకపోతే అది ఎలా చెల్లుబాటు అవుతుంది? అలాగే ప్రెసిడెంట్ కూడా కేంద్ర మంత్రి కానీ కేంద్ర ప్రధానమంత్రి మీద కానీ అభియోగాలు వచ్చినప్పుడు ఆ పార్టీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి దానికి పర్మిషన్ ఇవ్వకుండా తొక్కిపెట్టే అవకాశము చట్టంలో ఎలా చెల్లుతుంది? దీనిని మనము నిర్ద్వందంగా తోసిపుచ్చాల్సిన అవసరం ఉందా లేదా? ఈ పర్మిషన్ అనే ముసుగులో ఇద్దరు కుమ్మక్కై, రాజకీయ నాయకులైతే గవర్నర్ రాష్ట్రపతితో వాళ్ళకున్న సాన్నిహిత్యం వల్ల కానీ, లేకపోతే ఉద్యోగస్తుల విషయానికి వస్తే అపాయింటింగ్ అథారిటీకి అందులో షేర్ ఇచ్చి లేదా బయటపడిన తర్వాత షేర్ ఇచ్చి పర్మిషన్ ఇవ్వకుండా
తొక్కి పెట్టే వెసులుబాటు ఉన్న ఈ చట్టాన్ని మనం ఎలా సమర్థిస్తున్నాం అనేది ఫస్ట్ మనం ఆలోచించాలి. ఒకటి రాజశేఖర్ గారు, మీరు ఇక్కడ అధికారుల విషయాన్ని ప్రజాప్రతినిధులది ఎలా సేమ్ అవుతుంది? ఫస్ట్ పాయింట్, అధికారులకు కాదు ఇది అప్లై అయ్యేది. అంటే నాకు తెలిసినంత అథారిటీ పర్మిషన్ గురించి కదా మీరు చెప్పేది. ఎస్ అపాయింటింగ్ అథారిటీ ఇన్ ది కేస్ ఆఫ్ ఓన్లీ పబ్లిక్ సర్వెంట్స్ మీన్స్ ఓన్లీ ప్రజాప్రతినిధులకు మాత్రమే అది వర్తిస్తుంది అనేది నాకు తెలిసినంత వరకు. లేదు, ఎంప్లాయీస్ కూడా ఉంది. ఎంప్లాయీస్ కూడా అపాయింటింగ్ అథారిటీ తీసుకోవాలి. ఈవెన్ గవర్నర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ. చమాన్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఒక స్కామ్ తీసుకురండి, గవర్నర్ పర్మిషన్ ఇస్తారా? మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో, బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఒక మంత్రి మీద అవినీతి ఆరోపణలు వస్తే ఆయన ఇన్వెస్టిగేషన్ కి అనుమతి ఇవ్వకపోతే ఇన్వెస్టిగేషన్ చేయకూడదనే చట్టము మన భారతదేశంలో ఎలా చెల్లుబాటు అవుతుంది? మనం పౌరులుగా దాన్ని షాడో తీసుకొని డిస్ట్రిక్ట్ గా మాకు అది లేదు కాబట్టి మనం అరెస్ట్ చేయకూడదని మనం మాట్లాడే అసలు మనం ఏం మాట్లాడుతున్నాం? మనం ఎట్లా చెప్తాము? కోర్టుల్లో అలాగే చట్ట పరిధిలో చట్టాలు చేయబడి అవి అన్నిటినీ బేరీజ్ వేసుకొని వాటన్నిటి మీద సమగ్రంగా చర్చించిన తర్వాతే కదా చట్టరూపం వచ్చింది. అవి మీరు నేను అంత తేలిక ఎట్లా తీసుకోలేదు? అది కూడా అమెండ్మెంట్ జరిగింది. సుప్రీం కోర్టులో 17 కి అమెండ్మెంట్ జరిగింది. అది కూడా నాకు తెలిసినంత 2018 నుంచి అమల్లోకి వచ్చింది. అది అమల్లోకి వచ్చింది ఎందుకనంటే, ఒకటి నాకున్న పరిజ్ఞానం మేరకు చెప్తాను. ఒక్క నిమిషం సార్, నేను ఒకసారి అది ప్రజాప్రతినిధులు కానీ, అది ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ ఒక పాలసీ తయారు చేసేటప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ప్రజాశ్రేయస్సు దృష్ట్యా పాలసీ మేకింగ్లో భాగంగా నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కక్ష సాధింపులో భాగంగా ఇటువంటి వేధింపులు చేయకూడదని తీసుకొచ్చినటువంటి సెక్షన్ 17A. దానికి కూడా ప్రైమా ఫేసీ ఉండి ప్రాథమిక ఆధారాలు ఉంటే గనక ఎస్ యూ కెన్ ఇన్వెస్టిగేట్, బట్ with the prior permission of the appointing authority. In this case, because he's been appointed by the governor kabatti, his majesty, I mean governor kabatti, governor permission andi kabatti idi kada cheptundi. ఇది మీరు నేను ఎట్లా హైయర్ బెంచ్ కి, అంటే లార్జర్ మెంబర్స్ ఉన్న బెంచ్ కి రిఫర్ చేయబడింది కదా. అదే రిఫర్ చేసిన తర్వాత అప్పుడు చూద్దాం. అంటే మీరు ఏకంగా అసలు ఇటువంటి సెక్షన్లు ఎలా పెట్టారు అని అంటే నాకు వచ్చినటువంటి చెప్తున్నారు, పంచుకొని దోచుకోండి అని చెప్తుంది చట్టం. ఏం చెప్తుంది? నాకు వాటా ఇచ్చింది, నువ్వు నాకు వాటా ఇస్తే నేను నీకు పర్మిషన్ ఇవ్వని చెప్తుంది. లేకపోతే నువ్వు నా పార్టీ వాడితే నీకు పర్మిషన్ ఇవ్వని చెప్తుంది చట్టం. సరే, ఓకే. కోటేశ్వరరావు గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? అంటే మనం కొద్దిగా దీని మీద డిస్కస్ ఎందుకంటే పాలసీ మేకింగ్లో భాగంగా దాని పూర్తిగా పూర్వాపరాలు అధికారులు ఆ కేస్ ఫైల్స్ అవన్నీ అలాగే నోట్స్ కూడా రాస్తుంటారు, సజెషన్ చేస్తుంటారు. ఈ కేసులో కొన్ని ఫైల్స్ కూడా మిస్ అయ్యాయని చెప్పేసి కొన్ని ఆరోపణలు వచ్చినాయి. అది కాసేపు పక్కన పెడితే అసలు ఈ 17A అమెండ్మెంట్ తర్వాత 2018లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత దీన్ని ఫర్దర్గా ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలనేది ఎందుకు తీసుకొచ్చారు అంటే, గతంలో జరిగినటువంటి కొన్ని కేసులు, అంటే మిగిలిన రాష్ట్రాల్లో కానీ ముఖ్యమంత్రి స్థాయిల్లో ఉన్న వాళ్ళు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇటువంటి తప్పుడు కేసులు పెట్టకుండా ఉండడానికి తీసుకొచ్చిన చట్టం అని చెప్పేసి నాకు గుర్తున్నంత వరకు, నాకున్న పరిజ్ఞానం మేరకు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఇది? ఇప్పుడు అదే కదా వివాదం. ఆ సవరణ జరిగిన తర్వాత పర్మిషన్ తీసుకోవాలి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి చట్టంలో ఉన్నటువంటి అంశం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తా ఉంది? ఇది ఆ సవరణకు ముందు జరిగినటువంటి క్రైమ్ కనుక దీనికి పర్మిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి భాష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కావచ్చు, లేదా రాష్ట్ర ప్రభుత్వ న్యాయ సలహాదారులు కావచ్చు, వాళ్ళు చేస్తున్నటువంటి వాదన. కానీ కేసు ఫైల్ అయింది 2021 కదా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. లేదు, కేసు ఫైల్ అయింది 2021 అయినా కానీ నేరం జరిగిందని చెప్తుంది సవరణకు ముందని కదా. నేరాలు అలా అనుకున్నప్పుడు ఇంకా 2014, 15, 19 మధ్య ఉంది. 18కి వెళ్ళొచ్చు, 17కి వెళ్ళొచ్చు, 2000 బిఫోర్ కూడా వెళ్ళొచ్చు కదా సార్. అవును, అందుకనే అది ఒక వివాదాస్పదమైనటువంటి అంశం. ఇప్పుడు రాజశేఖర్ గారు చెప్పినటువంటి దానిలో ఒకటి ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటిదైనా లేదా శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి అయినా కానీ, ఒక శాఖలో ఉన్నటువంటి ఒక ఉద్యోగి మీద ఒక అవినీతి ఆరోపణ వస్తే దాని మీద దర్యాప్తు చేయడానికి పర్మిషన్ ఇవ్వాలి
అన్నప్పుడు రాజశేఖర్ గారు ఏమంటున్నారు, ఆ అక్రమాలకు పాల్పడినటువంటి వ్యక్తి సంబంధిత శాఖాధికారి డబ్బులు ఇచ్చిన తర్వాత పర్మిషన్ ఎట్లా ఇస్తారు అంటున్నారు. అది మనం చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది, కానీ అఫీషియల్ గా ఒక ఏజెన్సీ అంటే థర్డ్ ఏజెన్సీ ఒక శాఖాధికారికి రాసినప్పుడు ఆ శాఖను దాని మీద రిజెక్ట్ అన్నా చేయాలి, అనుమతి అన్నా ఇవ్వాలి. రిజెక్ట్ చేస్తే అప్పుడు రాజశేఖర్ గారు చెప్పినట్లు వాళ్ళిద్దరు కుమ్మక్కయ్యారనేటువంటిది అంశం ముందుకు వస్తుంది. లేదు అనుమతి ఇచ్చారనుకోండి, యాజ్ ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ అటువంటి అనుమతి కోరలేదు, చంద్రబాబు నాయుడు గారి విషయంలో అటువంటి అనుమతి కోరలేదు, కోరాల్సినటువంటి అవసరం లేదు. చట్ట సవరణ తర్వాత వచ్చిందని కదా భాష్యం. అందువల్ల దీనికైనా దేనికైనా రెండోది, ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, ఇప్పుడు ఉదాహరణకి హిమంత బిశ్వ శర్మ మీద కేసులు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ఎవరు అడగాలి? ఆ హిమంత బిశ్వ శర్మే అడగాలి, నా మీద మీరు పర్మిషన్ ఇవ్వండి అని. హిమంత బిశ్వ శర్మ అడుగుతాడా? అడగడు. లేదు ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక మంత్రి మీద కానీ ఎమ్మెల్యే మీద కానీ అక్కడ ఉన్నటువంటి యోగి సర్కార్ అడుగుతుందా? అడగదు. అడగనప్పుడు అసలు వాటి నుంచి తప్పించుకోవడానికే కదా సార్ బీజేపీలో జాయిన్ అయింది. ఇంత ఇంత అంత చేసి సీఎం అయిన తర్వాత ఇంకెందుకు? అట్లా ఇవ్వనప్పుడు అది అసలు ప్రసక్తి రాదు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఏమిటి? అపాయింట్ అయినటువంటి గవర్నర్, బీజేపీ అపాయింట్ చేసినటువంటి గవర్నరు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము బీజేపీ తెర వెనకాల మిత్రపక్షం అని చెప్తున్నటువంటి బీజేపీ వైసీపీ ప్రభుత్వం ఉన్నది, అరెస్ట్ అయింది లేదా ఆరోపణలు ఎదుర్కొంటున్నది ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వేరు. అందుకని బీజేపీ పాలిత సొంత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరిస్థితిని మనం పోల్చి చూడలేము. ఆ విధమైనటువంటి పరిస్థితి కాదు. అందుకని ఇక్కడ ఆ గవర్నర్ ఇస్తారా లేదా అనేటువంటి దాంతో నిమిత్తం లేకుండానే అసలు అడగాల్సిన పని లేదని కదా చెప్తా ఉంది. అందుకని ఇది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అంశం ఇది. అందుకని ఈ నేపథ్యంలో చూసినప్పుడు నేను మరొకసారి మళ్ళా చెప్తున్నాను, ఆ అంశం తేలకుండా లేదా మీరు అన్నట్టుగా 19 ఏనో ఆ నిబంధన ప్రకారం కానీ ఏ నిబంధన ప్రకారం కానీ సుప్రీంకోర్టు దర్యాప్తుకు అనుమతించింది. ఆ దర్యాప్తు పూర్తయిందని సుప్రీంకోర్టుకు తెలియజేసి మేము ఫైనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి అనుమతించాలని అడగాల లేదనేటువంటి అంశం కూడా ఒక న్యాయపరమైనటువంటి నిపుణులు చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక పొలిటికల్ లేదా సొసైటీ జర్నలిస్ట్ గా, సామాజిక జర్నలిస్ట్ గా నేను ఆ రూల్ పొజిషన్ నేను చెప్పలేదు. అందువలన ఇది ఒక కొత్త అంశాన్ని ముందుకు తీసుకొచ్చింది, రాజ్యాంగపరమైనటువంటి నిబంధన పరమైనటువంటి ఒక సమస్యను ముందుకు తీసుకొచ్చింది. ఇక నేను ముందు చెప్పినట్టుగా పొలిటికల్ రాజకీయం కోసం సమయం చూసుకొని నమోదు చేశారు, దాని పర్యవసానాలతో నిమిత్తం లేకుండా ప్రచారం కోసం చేశారు అనేటువంటిది నేను మరొకసారి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను, నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ఓకే, జైకర్ గారు మీరేమంటారు? సేమ్ మళ్ళా అదే రకమైనటువంటి ఆరోపణ, అంటే అపవాదం వస్తుంది, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్ యాక్ట్ అని చెప్పేసి ఈవెన్ ఛార్జ్ షీట్ నమోదు చేయటంలో కూడా. ఛార్జ్ షీట్ కి పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధం లేదు సార్. ఇక్కడ అది కోర్టు ప్రొసీజర్ ప్రకారం ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్ ని వీళ్ళు ప్రత్యేకంగా, నేను ఇందాకట్నే మళ్ళీ నేను ఫస్ట్ నా ఓపెనింగ్ వర్డ్స్ లోనే చెప్పాను, ఎప్పుడైనా సరే అది కోర్టు ప్రొసీజర్స్ ప్రకారం జరుగుతున్న విధానంలో అది ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు దీనికి ఇన్వెస్టిగేషన్ గాను ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి అంశం కాదు అసలు. వాళ్ళు దీనికి పరిధిలోకి, వాళ్ళు ఈ సిఐడి వాళ్ళు దీనికి వచ్చేటటువంటి ఈ పరిధిలోకి వచ్చేటటువంటి వ్యవహారం కూడా కాదు. ఆ జరుగుతున్నటువంటి ఆ కేసు జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద వాళ్ళు వాదోపవాదాలు దేనికి జరిగాయంటే బెయిల్ రద్దు, బెయిల్ ఇవ్వడం, దాని మీద అంత పెద్ద వాదోపవాదాలు జరిగి బెయిల్ కి సంబంధించినటువంటి వచ్చాయి కానీ, బెయిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఎక్కడ ఇన్వెస్టిగేషన్ ఆగిపోలేదు కదా. ఆ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఛార్జ్ షీట్ ఫైల్ చేసేది ఇట్స్ రొటీన్ ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ ప్రకారం వేస్తున్నప్పుడు దాన్ని కావాలని ఫలానా టైంలో వేస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ ఏదైనా కక్ష సాధింపు చర్యలు సాధించాలి అని అనుకుంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఛార్జ్ షీట్ మూలాన ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయా, లేకపోతే అతని మీద ఉన్నటువంటి బెయిల్ రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయి? అవి కాదు కదా. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్, డ్యూ కోర్స్ ఆఫ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో అది జరుగుతుంది. ఆ ప్రొసీజర్ జరుగుతున్న సమయంలో ఆ ఛార్జ్ షీట్ వేయాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఛార్జ్ షీట్ వేసింది. కానీ
చంద్రబాబు నాయుడు మీద కక్ష కట్టి వేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉండదు. స్కిల్ స్కామ్ లో దొరికినటువంటి అభియోగాలు దొరికినప్పుడు ఆ టైంకి ఏ టైంకి వేయాలో ఆ టైంకి ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేస్తున్నారు తప్ప మరొకటి కాదనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. ఓకే, విద్యాసాగర్ గారు. రైట్, చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండబోతుంది అని మీరు అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ ప్రీమెచ్యూర్ టు స్పెక్యులేట్. ఇంకొకటి న్యాయశాస్త్రం న్యాయస్థానాల పరిధిలో ఉంది కాబట్టి మీరు కోట్ చేస్తున్నది ఏంటంటే ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి కేసు ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలంటే విత్ ప్రయర్ పర్మిషన్ ఆర్ ఇంటిమేషన్ అంటున్నారు. ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ? నేనేమన్నానంటే when the stay is in force, investigation agency have no power to submit that charge sheet. ఇప్పుడైతే కోర్టు ఛార్జ్ షీట్ ని పరిగణలోకి తీసుకోరు అనేది మీ భావన? వీళ్ళు వేయడానికి లేదు, పోలీసులు వేయడానికి లేదు. సరే, వేశారు ఇప్పుడు వేశారు, తీసుకుంటారు లేదు చూద్దాం. ఇప్పుడు ఏదో న్యాయ విధుల కంటే వీళ్ళు ఇక్కడ కూర్చొని ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు కొంతమంది. మనం ఏం చేయలేము. మరి మేము ఆ చదువుకొని ప్రాక్టీస్ చేసిన వాళ్ళము మాకు తెలియదు. సార్ మీరు చెప్పండి, మీరేమనుకుంటున్నారు? నేను చెప్తున్నా, ఇప్పుడు సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగినప్పుడు ఎంతెంత డిస్కషన్ జరిగింది, ఎంత హీటెడ్ డిస్కషన్ జరిగింది అన్న విషయం అందరికీ తెలుసు. ఇక్కడ మనం దాని తర్కం వేసి మసాలా వేసి దాన్ని జటాయిస్తే అది నడవదు. చట్టమే. సుప్రీంకోర్టు జడ్జిలు ఊరికే అయిపోరు, ఓవర్ నైట్ అయిపోరు. సుప్రీంకోర్టు జడ్జిలు అంటే హైకోర్టు జడ్జిలు ఓవర్ నైట్ అవ్వరు. వాళ్ళు దానికి వెనకాల వాళ్ళకు క్యారెక్టర్ దగ్గర నుంచి, వాళ్ళు చేసిన కేసుల దగ్గర నుంచి, వాళ్ళకున్న నాలెడ్జ్ దగ్గర నుంచి, వాళ్ళు ఇచ్చే జడ్జిమెంట్ దగ్గర నుంచి చూసుకుంటారు. బేసిక్ కాన్స్టిట్యూషన్ ని డిస్టర్బ్ కాకుండా చూసుకొని కాన్స్టిట్యూషన్ కోర్టు కాన్స్టిట్యూషన్ డిసిషన్స్ ఇస్తా ఉంటాయి. అంతే తప్ప మనకు కేసు ప్రొసీడింగ్స్ మీద స్టే ఏమి ఇవ్వలేదు కదా సార్? అవును, ఇచ్చారు కదా. స్టే అనేది స్టే ఇన్ సెన్స్ వాట్ ఈస్ మీన్ దట్ ఇట్ ఈస్ ఫర్ స్టే, అంతే. ఇన్వెస్టిగేషన్స్ మీద కానీ స్టే ఇవ్వలేదు, బెయిల్ మీద మాత్రమే స్టే. నేను అదంతా మాట్లాడదలుచుకోలేదండి. సరే, నేను అదంతా మాట్లాడదలుచుకోలేదు. కాదండి, ఇన్వెస్టిగేషన్ మీద స్టే. నో స్టే ఫర్ ఎవ్రీథింగ్. Stays for everything. So when it is a section for question of the 17 or 19 or 24, 30 or 100, whatever the sections it is, when the court is sub judice, when the stay is in force, police component authority no right to file the charge sheet. This is అది ఏం చూసుకుంటే తర్వాత అంటే అవన్నీ తెలియకుండానే సిఐడి అధికారులు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారా? ఏమండి, ఆ కేసులో మక్కి నాకు తెలుసు. ఛార్జ్ షీట్ అంతా ఛార్జ్ షీట్ కేసు డీటెయిల్స్ సంబంధించిన మొత్తం నాకు తెలుసు కాబట్టి నేను చెప్తాను. కాబట్టి అది ఏమయ్యేది ప్రైమా ఫేసి ఉందనే కదా టేకప్ చేసింది. ఎంత దూరం వచ్చింది కేసు? ఏమండి, ప్రైమా ఫేసి ఉన్నప్పుడు వేర్ ఈస్ ద సీజ్డ్ ప్రాపర్టీ? యూ టెల్ మీ. ఈ జరిగి 5-6 నెలలు సెప్టెంబర్ లో ఎప్పుడో అరెస్ట్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటి వరకు ఎంత అమౌంట్ సీజ్ చేశారు, ఎక్కడ అమౌంట్ సీజ్ చేశారు, వీళ్ళు చెప్తున్న బినామీ కంపెనీల నుంచి, బ్యాంకుల నుంచి ఎంత రికవరీ చేశారు? ఇట్ ఈస్ ఎ ప్యూర్లీ ఇన్కమ్ ట్యాక్స్ కేస్. ఎవరో మెటీరియల్ సప్లై చేసి వాడు ట్యాక్స్ ఎగరగొడితే ఆ కేసుకు చంద్రబాబు నాయుడుకు, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి ఏంటి సంబంధం? సింపుల్ రీజన్. ఇందులో ఎవరు రేపు అవి మనీ ట్రయల్ అనేది ఇప్పుడు మేము చెప్పలేకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ తేలుతాయి అని చెప్పేసి అంటున్నారు అధికారులు. గడ్డి బిక్తాయా? మనీ ట్రయల్ చెప్పకపోతే ఇంకేం చెప్తాడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్? ఇప్పుడు చెప్పలేకపోతే 6 నెలలు అయింది. మళ్ళా మనం అనేక కేసులు, ఇప్పుడు దేశంలో అనేక కేసులు నడుస్తున్నాయి. ఎంతకన్నా హై ప్రొఫైల్ కేసు నడుస్తుంది, లిక్కర్ కేసు నేషనల్ లెవెల్లో అట్రాక్ట్ చేస్తుంది. ఏకంగా గవర్నమెంట్ కదిలిపోతున్నాయి. ముఖ్యమంత్రి అరెస్ట్ కాబడ్డాడు, ఉప ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి జైల్లో మగ్గుతున్నాడు. 6 నెలలు మగ్గి సంజయ్ సింగ్ నిన్ననే బయటకు వచ్చాడు. ఇంకొక 4-5 ఆప్ మంత్రులు లోపలికి వెళ్తారంటున్నారు. కాబట్టి ఇంత హై ప్రొఫైల్ కేసులోనే మనీ ట్రయల్ లేదు. That too it's not CID. The most reputed enforcement directorate, the most powerful. వాళ్ళే చూపించలేకపోయారు మనీ ట్రయల్.
లిజన్, మోస్ట్ రెప్యూటెడ్ కాదు, మోస్ట్ డెలికేట్. సిబిఐ ఇస్ నాట్ పవర్ఫుల్ హియర్. మనీ ట్రయల్ హ్యాస్ టు చట్టం పవర్ఫుల్. ఇన్వెస్టిగేషన్ చట్టం ఇన్వెస్టిగేషన్ టు బి కంప్లీటెడ్ కదా. చట్టం ఒక్క నిమిషం జైకర్ గారు. పవర్ఫుల్. ఆస్క్ హిమ్ టు నాట్ టు డిస్టర్బ్ ఇన్ మీన్వైల్. ఒక్క నిమిషం జైకర్ గారు ప్లీజ్, మీ టైంలో మీరు మాట్లాడండి, మీకు మళ్ళీ ఇస్తాను నేను. ఓకే రైట్. విజయ్ సార్ చట్టం పవర్ఫుల్. ఇక్కడ చట్టం పవర్ఫుల్. బుక్ ఏదైతే ఉందో బుక్ లో ఉన్నది పవర్ఫుల్. ఆ బుక్ లో ఉన్నది ఫాలో అవుతున్నది ఈడీ, ఆ డిపార్ట్మెంట్ ఫాలో అవుతుంది. సో అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించిన పవర్స్ ఏంటి, సిబిఐ పవర్స్ ఏంటి, విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించిన పవర్స్ ఏంటి, డిఆర్ పవర్స్ ఏంటి, లేకపోతే సిఐడి పవర్స్ ఏంటి, పోలీస్ పవర్స్ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, సిఆర్పిసి ఏంటి, ఐపీసీ ఏంటి, ఇవన్నీ నేనేం కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అవన్నీ చదివేసి 20 ఏళ్ల క్రితమే చదివేసి. సరే సార్, అవునండి. కాబట్టి కొత్తగా వీటి మీద అవసరం లేదు. సరే, ఇప్పుడు మీరే కాదు, నేనేమంటున్నానంటే కేసును పరిశీలించిన ఎవరికైనా వచ్చేటటువంటి డౌట్స్, మనీ ట్రయల్ అంటున్నారు. మనీ ట్రయల్ చూపిస్తాము, ప్రూవ్ చేస్తాము, అంత సింపుల్. కాదండి. మనీ లాండరింగ్ లో కానీ మిత్రమా మాట నేను. ఓకే, చార్జ్ షీట్ అంటే ఏంటి? ఫైనల్ అంటే ఇన్వెస్టిగేషన్ కంప్లీటెడ్. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనీ ట్రయల్ తర్వాత ప్రూవ్ చేస్తామనడం అంటే మీనింగ్ లెస్. ఎవరు నవ్వుతారు. ఇప్పుడు చార్జ్ షీట్ లో వాళ్ళు ఏమన్నా మెన్షన్ చేశారేమో. ఓకే, మెన్షన్ చేశారు అనుకుందాం. ఎగ్జాంపుల్, వేర్ ఇస్ ద సీజ్డ్ ప్రాపర్టీ, వేర్ ఇస్ ద సీజ్డ్ మనీ, విచ్ కంపెనీ అకౌంట్స్ దే ఆర్ సీజ్డ్, హౌ మచ్ మనీ దే ఆర్ రికవర్డ్ యాజ్ ఆఫ్ నౌ. ఎందుకు కంగారే ఉంది? ఈ రోజే కదా ఫైల్ చేసింది, రేపు ట్రయల్ స్టార్ట్ అయితే అన్ని బయటకు వస్తాయి కదా. అట్లా అన్ని బయటికి రావండి, రావు. నేను చెప్తున్నా కదా, ఆ కేసులో ఏముందో ఏం లేదో, డిగిటెక్ ఏం చేసిందో, మీరే చెప్పండి. అయితే మీరే అన్నారు కదా చార్జ్ షీట్ టేకప్ చేస్తుందా లేదా అని చూడాలని. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ కోర్ట్స్ యాక్సెప్ట్ ద చార్జ్ షీట్, వాట్ ఈస్ ద డ్యూ కోర్స్ ఆఫ్ యాక్షన్? తర్వాత సుప్రీంకోర్టే. ఎందుకంటే కోర్టు సబ్జెక్ట్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అది. కాబట్టి ఇదంతా కూడా ఇందులో ఏం నడుస్తుంది? సీజ్డ్ ప్రాపర్టీ నాట్ ఈవెన్ యాజ్ ఆఫ్ నౌ 0.1 పైసా కూడా ఇంతవరకు సీజ్డ్ ప్రాపర్టీ ఈ కేసులో వేయలేదు, జరగలేదు. అచ్చెన్నాయుడు గారి కేసులో ఏదైతే జరిగిందో, టెలిమెడిసిన్ అనేది ఒక వస్తువు లాంటి పర్చేజ్ అని చెప్పి ఎంత బోగస్ కేసు, ఏసీబీ వాళ్ళు ఎంత బోగస్ కేసు పెట్టి మేము ప్రూవ్ చేయలేకపోయాం. టెలికాలింగ్, టెలిమెడిసిన్ అంటే ఏంటంటే ఎవరికైనా బాగాలేకపోతే టెలిఫోన్ చేస్తే వాళ్ళకు మెడిసిన్ సజెస్ట్ చేయడం కాల్డ్ ఎస్ టెలిమెడిసిన్. దాన్ని తీసుకొని పోయి జస్ట్ లైక్ ఎ సజెషన్ డాక్టర్ సజెస్ట్ ఇస్తాడు, అంతే తప్ప అందులో కొనుగోలు ఉండదు, కొనుగోలే లేదు. దాన్ని టెలికాలింగ్ అనే వస్తువుగా భూతద్దంలో చూపించి, కొన్నట్టు చూపించి, లేనిది సృష్టించి ఆయన ఎత్తుకొని పోయి జైల్లో పెట్టి ఆపరేషన్ చేసి ఎంత హంగామా చేశారో ఈ రోజు ఆ కేసు ఏమైందో అందరికీ తెలుసు. సేమ్ ఇంతనే, లేని దాన్ని భూతద్దంలో చూపి ₹1 కూడా సీజ్ చేయకుండా, ₹1 కూడా ఎక్కడ దొరకపోగా భూతద్దంలోకి వచ్చి గ్లోబల్స్ ప్రచారం చేసే ప్రచారం తప్ప, ఊహాజనితమైనటువంటి వాటికే తప్ప వేరే ఏమీ లేదు ఈ కేసులో. ఒక్క అనా పైసా కూడా ఈ కేసులో. ఫర్ ఆర్గ్యుమెంట్ సేక్ మీరు అన్నదే కరెక్ట్ అనుకుందాం. అక్కడ అచ్చెన్నాయుడు గారి విషయంలో మిషన్ అకాంప్లిష్డ్ బై వైసీపీ, వాట్ ఎవర్ దే నీడెడ్, దే అచీవ్డ్ అనుకుంటున్నారు. అఫ్ కోర్స్ ఆ తర్వాత వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు అంటున్నారు, అది వేరే. ఇప్పుడు ఇక్కడ ఈ కేసులో కూడా అంతే. అట్లీస్ట్ వి ప్లేస్ చంద్రబాబు నాయుడు యాజ్ A1, accused 1, మిషన్ అకాంప్లిష్డ్. హౌ యు గోనా ఫేస్ ఇట్? అదే నేను చెప్తున్నా. 11 కేసులు నేను సిబిఐ కేసుల్లో ఉన్నాను, 11 కేసులు ఈడీ కేసుల్లో ఉన్నాను. పక్కనోడు కూడా కేసుల్లో ఉండాల్సిందే. నేను కోర్టుకు పోతే పక్కనోడు కూడా కోర్టుకు రావాల్సిందే. నేను నేరం చేశానని చెప్పి అనుకుంటున్నటువంటి ప్రజలు పక్కనోడు కూడా నేరం చేస్తున్నాడని చెప్పి అనుకునే తత్వమే ఇది. ఈ డ్రామాలు ఇవంతా కూడా మొత్తం డ్రామా. ఇది నేను చెప్తున్నా కాదండి. ఈ కేసులో నేను ఎవరైతే ఇన్వెస్టిగేషన్, ఇప్పుడు ఈయనది అచ్చెన్నాయుడు కేసు కూడా చెప్తాను. అచ్చెన్నాయుడు కేసులో కూడా ఎవరైతే ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసిన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రాసిక్యూషన్ కు అయి తీరాల్సిందే. ఎందుకంటే చట్టంలోనే చెప్తుంది ఇది. చట్టాన్ని ప్రూవ్ చేయలేనటువంటి కేసు పెట్టినటువంటి పోలీసులకు తిరిగి అదే సెక్షన్లు వర్తిస్తాయి ఐపీసీలో. ఐపీసీది సేమ్ యాజ్ ఇట్ ఈస్. అటు ఆయన కేసులో కానీ ఇటు ఈ కేసులో కానీ ఇదే వర్తించి తీరుతుంది, ఇదే వర్తిస్తుంది. దొంగ కేసులు పెడితే ఊరికే మాట్లాడితే కేసు కొట్టేస్తే ఏమైపోదు అనుకోవద్దండి.
చట్టం మళ్ళా దానికి ప్రొవిజన్ మీ నాయకుడు లోకేష్ మీద ఇప్పుడు మీ నాయకుడు లోకేష్ మీద దీనికి సంబంధించి కూడా కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లి కేసు ఫైల్ అయింది. మీరు ఏదో రెడ్ బుక్ చూపించేసి అధికారులను భయపెడుతున్నారని చెప్పేసి వాళ్ళ విధులకు ఆటంకం కలిగిస్తున్నారు. రెడ్ బుక్ అంశం వేరు, నేను మాట్లాడేది వేరు. నేను మాట్లాడేది చట్ట పరిధిలో మాట్లాడుతున్నా, ఐపీసీలో మాట్లాడుతున్నా. సివిల్ డెఫర్మేషన్ వేయచ్చు, క్రిమినల్ డెఫర్మేషన్ వేయచ్చు. అట్లాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా దొంగ కేసు పెట్టి ప్రూవ్ చేయనటువంటి డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తిరిగి అదే కేసు అదే సెక్షన్స్ వర్తించి వాళ్ళు ట్రయల్ కి రావాల్సిందే. ఇది నేను చెప్పేది కాదు, చట్టం చెప్తోంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ప్రజలకు ఈ విషయాలు తెలియవు, చాలా మందికి తెలియవు ఇవంతా కూడా. ఈ రకమైన ప్రాసిక్యూషన్స్ రేపు పొద్దున ఎంతమంది ఎదుర్కోబోతున్నారు, ఎన్ని దొంగ కేసుల్లో ప్రూవ్ చేసి ఎంతమంది సతాయిస్తున్నారు, రేపు పొద్దున కోర్టు కన్నా కేసు కొట్టేస్తే ఆ రోజు అర్థమవుతుంది. ఎన్నో సార్లు సుప్రీంకోర్టు, హైకోర్టులు ఇలాంటి కేసుల్లో, ఎన్కౌంటర్ కేసుల్లో కానీ లేకపోతే సిబిఐ కేసుల్లో కానీ ఎవరైతే ప్రజలను వేధించినా లేకపోతే ఎవరైతే కేసులు పెట్టి వాళ్ళు వేధించినారో వాళ్ళకి తిరిగి అదే శిక్ష ఇచ్చి లేటెస్ట్ గా మీరు త్రిపురలో 10 మందికి లైఫ్ ఇచ్చారు. 10 మంది పోలీసులకి, అందులో 3 ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. చట్టం ఏమో పోలీసులకి ఏమి అతీతం కాదు, లేదంటే కామన్ మ్యాన్ కి ఏమి చట్టం ఏమి అతీతం ఏం కాదు. ఎవరికైనా అదే వర్తిస్తుంది. అంటే చట్టము పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఇది అర్థమవుతుంది ఎవరికైనా. చట్టం తెలుసుకోలేకపోతే ఎవరేం చేయలేరు. సరే, కొన్ని కేసుల్లో అన్ని అంశాల్లోనూ అలా లేదులేండి. ఫర్ ఎగ్జాంపుల్ సాయిబాబా అన్న ఆయన ఏంటి సెడిషన్ ఛార్జ్ మీద 10 సంవత్సరాలు ఆయన వీల్ చైర్ రీడెను 10 సంవత్సరాలు జైల్లో మగ్గొచ్చాడు. ఇప్పుడు ఆయన మీద ఎటువంటి అభియోగాలు లేవని చెప్పేసి హూ ఇస్ గోయింగ్ టు గివ్ హిస్ 10 years బ్యాక్? అక్కడ అన్యాయం అక్కడ చట్టపరంగా ఆయనకి న్యాయం జరిగిందా? హిస్ 10 years ఆఫ్ వాల్యుబుల్ లైఫ్ టైం బీన్ నో నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఆ ఏదైతే 10 కాల జీవితాన్ని కోల్పోయినటువంటి సాయిబాబా గారు ఇప్పుడు తిరిగి అదే సెక్షన్ల మీద ఎవరైతే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరైతే పోలీసు వాళ్ళు అయితే ఆయన మీద కేసు పెట్టారో తిరిగి అదే కేసు వాళ్ళ మీద పెట్టచ్చు. మరి ఆయన పెడతాడా లేదా, ఆ లీగల్ ప్రొవిజన్ ఆయన వాడుకుంటాడా లేదా అనేది ఆయనకు సంబంధించిన విషయం. బట్ నేనేం చెప్తున్నా, లీగల్ ప్రొవిజన్ చట్టంలో ఉంది అని చెప్తున్నా, ఐపీసీలో ఉంది అని చెప్తున్నా. ఆయన వాడుకుంటాడా లేదా తన ఇష్టం. ఇప్పుడు చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్స్ కోర్టు కేసు కొట్టేసిన వెంటనే విల్ ఫైల్ ప్రైవేట్ కేసెస్ అండ్ విల్ ఆస్క్ ది కోర్టు వాళ్ళని శిక్షించడానికి ఖచ్చితంగా అడుగుతాం మేము. దాంట్లో ఇదేముండాలి, అంటే ఏం అనుమానం అవసరం లేదు. ఓకే 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 సాగర్ గారు మళ్ళీ వస్తాం. రాజశేఖర్ గారు మీరేమంటారు సార్? చెప్పండి. ఇక్కడ అంటే ఒక కోర్టులో కేసు ఉందనుకోండి, కోర్టులో కేసు ఇద్దరు లాయర్లు వాదిస్తారు. తనకు అనుకూలంగా ఉన్న పాయింట్లు మాత్రమే ఆ లాయర్ చెప్పుకుంటాడు, తనకి వ్యతిరేకంగా ఇబ్బందికరమైన పాయింట్లు ఉంటే లాయర్ ఏం మాట్లాడాడు. ఇరు పక్షాల లాయర్లు అదే చేస్తూ ఉంటారు కోర్టులో. ఒక అధికార ప్రతినిధి పార్టీని రిప్రజెంట్ చేసే వ్యక్తి ఒక అడ్వకేట్ అయ్యింటే కనుక డెఫినెట్ గా విద్యాసాగర్ తీసుకున్న స్టాండే తీసుకుంటాడు. వాళ్ళకి వ్యతిరేకంగా ఏమున్నాయో, వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమున్నాయో వాళ్ళు మాట్లాడారు. సో వైసీపీ నుంచి ఎవరైనా సరే అడ్వకేట్ కానీ లేకపోతే 2-3 రోజుల్లో వస్తారు కదా, వాళ్ళు వస్తే వాళ్ళ కోణం వాళ్ళు చెప్తారు. సో చట్ట ప్రకారంగా విద్యాసాగర్ చెప్పిందే ఫైనల్, అదే మనం ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. ఆయన తెలుగుదేశం వైపు ఉన్న కోణాలు, ఆయన బలంగా ఉన్న వాదనలు ఆయన చెప్పుకుంటారు. వైసీపీకి బలంగా ఉన్న వాదనలు కోర్టులో నాయకులు లేకపోతే ఆయన వాళ్ళ పార్టీ అడ్వకేట్స్ కానీ లేకపోతే లీగల్ ఎక్స్పర్ట్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు ఎందుకు అనలిస్ట్ గా మీరు కేసు మొత్తం పూర్వపరాలు మనం అందరం కూడా ఎంతో కొంత ఫాలో ఒకటి కేసు వచ్చి టోటల్ గా ఈ కేసు వాల్యూ వచ్చేసి ఈ మొత్తం ప్రాజెక్ట్ 3,700 crore MOU విత్ సిమెన్స్ అండర్ ది సూపర్విజన్ ఆఫ్ సిమెన్స్ ఒక కన్సార్షియం ఒకటి ఫామ్ చేశారు. దాంట్లో 10% స్టేట్ కంట్రిబ్యూషను, 90% ఫ్రమ్ సిమెన్స్, 90% సిమెన్స్ నుంచి కంట్రిబ్యూట్ అవ్వాలి. సో 10% ఈజ్ వర్త్ ఈక్వల్ టు 370 crores, 370 కోట్లు. ఈ 370 కోట్లు ఇమ్మీడియట్గా దీని గురించి అంటే ఆదరాబాదరాగా హడావిడిగా రిలీజ్ చేశారనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయి. కేస్ ఫైల్స్లో కొన్ని నోట్స్ కూడా ఇచ్చారు, అవన్నీ మిస్ అయినాయి, అదొకటి ఆరోపణ. దానిలో భాగంగా 370 కోట్లలో 240 కోట్లు, 41 కోట్లు ఈ షెల్ కంపెనీస్ ద్వారా సింఫనైజ్ చేయబడిందని చెప్పేసి ప్రధానమైన ఆరోపణ. ఆ డబ్బులు తిరిగి చంద్రబాబు నాయుడు గారికి చేరాయి అనేది. అఫ్కోర్స్ ఇప్పుడు టీడీపీ వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రూవ్ చేయాలనేది, వేర్ ఈస్ ద మనీ ట్రయల్ అనేది. మీరు చూసినంత వరకు దీంట్లో మనీ ట్రయల్ అనేది ఉందా?
ప్రూవ్ చేసే అవకాశం ఎంతవరకు? సార్ మీ వాయిస్ మ్యూట్లోకి వెళ్ళింది ఒకసారి ప్లీజ్. అడుగుతున్నారంటే కంటిన్యూ. ఇక్కడ మీరు ఏమడుగుతున్నారంటే టైమింగ్ అడుగుతున్నారు. టైమింగ్ కరెక్టా కాదా అని. టైమింగ్ అనేది ఎఫ్ఐఆర్ క్వాష్ కానప్పుడు ఎఫ్ఐఆర్ అది ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవుతాయి. దాన్ని అబ్జెక్షన్ చెప్పడానికి ఏముంది? ఆ టైమింగ్ అనేది పొలిటికల్ గెయిన్స్ ఇస్తుందా లేదా అంటే, పొలిటికల్ గెయిన్స్ లో తెలుగుదేశం ఎక్స్ట్రాడినరీగా స్వీప్ చేయబోతుంది అన్న సంకేతాలు ఏమీ లేవు. అక్కడ నెక్ టు నెక్ ఫైటే కనపడుతుంది. ఒక విధంగా చెప్పాలంటే మనకు సర్వే చూస్తే వైసీపీకి ఎడ్యుటెంట్ కనపడుతుంది. అంత డెస్పరేట్ సిచ్యువేషన్ లో అయితే వైసీపీ లేదని నేను అనుకుంటున్నాను. అది ఈ పొలిటికల్ గెయిన్స్ దీనివల్ల పెద్దగా వస్తాయని చెప్పి ఏమి అనుకోవట్లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇటీవల చేస్తున్న స్టేట్మెంట్స్ కానీ, లేకపోతే మన పెన్షన్ వాలంటీర్స్ విషయం కానీ, లేకపోతే టిప్పర్ డ్రైవర్లకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని ఇచ్చే స్టేట్మెంట్ కానీ, లేకపోతే కిరాణా కొట్టులో గంజాయి అమ్ముతున్న స్టేట్మెంట్ కానీ, ఆయన చేస్తున్న వరుస స్టేట్మెంట్లు ఆయన సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు మీద పొలిటికల్ మైలేజ్ సాధించడానికి వైసీపీ పెద్దగా కష్టపడాల్సి, ఈ కేసు వేసి దానిలో ఏదో లబ్ధి పొందుతారే అవసరమే లేదు. చంద్రబాబు నాయుడు ఈజ్ నౌ స్టార్ క్యాంపెయినర్ ఫర్ వైసీపీ. లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దెమ్సెల్ఫ్ ఫర్ క్యాంపెయినింగ్ ఫర్ వైసీపీ. సో అంత డెస్పరేషన్ లో అయితే వైసీపీ ఉన్నట్టయితే నాకైతే కనబడట్లేదు. అంటే కూటమిగా ఉన్నారు కదా, అంటే ఇది యాక్చువల్గా దానికి దీనికి లింక్అప్ చేయడానికి లేదు. ఇది ఇట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ సబ్జెక్ట్. పొలిటికల్ గెయిన్స్ కోసం అయితే కాదంటున్నాను నేను. టైమింగ్ అనేది పొలిటికల్ గెయిన్స్ అవసరం లేదు వైసీపీకి. వైసీపీ ఆ డెస్పరేట్ సిచ్యువేషన్ లో అయితే లేదు. అది మీ అబ్జర్వేషన్, అది మీ పర్సనల్ ఒపీనియన్ అంతే కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎన్నో రోజులు కాదండి, ఫ్రమ్ 3 months ఫ్రమ్ నౌ, జూన్ అంటే 2 months ఫ్రమ్ నౌ రిజల్ట్స్ విల్ బి అవుట్. పెద్దగా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ అట్మాస్ఫియర్, పొలిటికల్ అట్మాస్ఫియర్ చూస్తే సభలకు వస్తున్న జనాదరణ కానీ, ఇద్దరు సభలకు వస్తున్న జనాదరణ మీ అంత కాన్ఫిడెంట్ గా కూడా మరి వైసీపీ ముఖ్య నేతల నుంచి కూడా రావట్లేదు. మీ దమ్ముంటే సింగిల్ గా రావండి. మొన్నడోరు కన్నా సింగిల్ గా వచ్చే అవకాశం లేదు, ముగ్గురు కలిసి వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు అయితే నేను ఒక్కడిని ఒంటరిని చేసి అసలు ఏకంగా మా సిస్టర్స్ కూడా కలిపేసుకొని మొత్తం తోడేలు మొగలాగా నా మీద దాడి చేస్తున్నారన్నారు. మీరు మాట్లాడినటువంటి కాన్ఫిడెన్స్ కూడా ఆయన మాటలు కనపట్లేదు. అంటే ఆయన ఒక సింపతి కానీ మెజారిటీ ఆర్ ఇండికేటింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మనకి వాలంటీర్ విషయంలో కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు చెప్తున్నా నేను చెప్పిన 2 స్టేట్మెంట్లు కానీ, అవి డెఫినెట్లీ వైసీపీకి అడ్జిచ్చేవే. రైట్, ఓకే. ఇది యాక్చువల్గా ఇది డిఫరెంట్ సబ్జెక్టు, మనం ఈరోజు మాట్లాడుకోవాల్సిన. కోటేశ్వర గారు సరే డిఫర్ అవ్వచ్చు, అనలిస్టులు అయినా జర్నలిస్టులు అయినా కానీ ఎవరిష్టం వాళ్ళదే. ఆయనేమో అసలు పొలిటికల్కి దీనికి సంబంధం లేదు, యాక్చువల్లీ వైసీపీ ఈజ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్ అని చెప్పేసి ఆయన అబ్జర్వేషన్ ఆయన చెప్తున్నారు. ఈ టైంలో అంటే ఒకటి ఇట్స్ వాళ్ళ కోర్స్ ఆఫ్ యాక్షన్లో భాగంగా, వాళ్ళ విధిలో భాగంగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దానిలో భాగంగా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారని అంటున్నారు. ఈవెన్ నాకు కూడా అలాగే అనిపిస్తుంది. బట్ దీంట్లో ఏమైనా టైమింగ్ ఉండి పొలిటికల్ అంటే నాకు బయట కనబడినటువంటి పొలిటికల్ యాంగిల్ ఏమైనా ఉండే అవకాశం ఎంతవరకు ఉంది? అంటే మహా అయితే ఏం చెప్తారు, ఎస్ ఆయన ఏం పునీతుడు కాదు, ఆయన ఛార్జ్ షీట్ కూడా ఫైల్ అయింది, A1 అక్యూజ్డ్ నెంబర్ 1, ఆయన యాక్చువల్లీ 37వ నిందితుడిగా పెట్టారు ఎఫ్ఐఆర్లో నాకు గుర్తున్నంత వరకు. 37 ఇప్పుడు ఏకంగా A1 అయ్యాడు. చాలా గొప్ప డ్రాస్టిక్ ప్రమోషన్ ఇది. ఆ రకంగా ఏమన్నా ప్రజాబాహుళ్యంలోకి తీసుకెళ్ళి ఆయన కూడా అక్యూజ్డ్ అని చెప్పేసి చెప్పడానికి తప్ప ఇంకా అంతకన్నా పెద్ద పొలిటికల్ గెయిన్ ఏమి ఉండే అవకాశం ఉంది సార్? ఇప్పుడు 5 సంవత్సరాల క్రితం జరిగినటువంటిది, 5 సంవత్సరాల క్రితం లేదా అంతకుముందు జరిగినటువంటి దాన్ని 5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేసి చివరిలో సరిగ్గా ఎన్నికలకు ముందు పెట్టడం అనేటువంటిది సహజంగానే రాజకీయ పరమైనటువంటి అంశం అనేటువంటిది స్పష్టం. రెండోది, ఏసీబీకి లేదా ఈ సంబంధిత దర్యాప్తు శాఖకి ఫలానా తేదీలోగా మీరు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలనేటువంటి ఆదేశాలు ఏమీ ఎక్కడ ఏ కోర్టు ఇవ్వలేదు, ఉన్నత న్యాయస్థానాలు ఏవి. అందుకని ఇప్పుడు ఎందుకు ఎంచుకున్నారు అనేటువంటిది ఒకటి. సరే, అందులో ఛార్జ్ షీట్లు ఏమున్నాయి, ఛార్జ్ షీట్ లో ఏమున్నాయి ఏమిటి అనేటువంటిది మనం చూడాలి. అది ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలు ఇందాక చర్చలోకి వచ్చినట్టుగా ప్రైమా ఫేసీకి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయా లేవా అనేటువంటి ఒక అంశం. రెండోది,
వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నట్టుగా షెల్ కంపెనీలు అంటున్నారు. షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి దర్యాప్తు చేయాల్సింది ఎవరు? రాష్ట్రంలో ఉన్నటువంటి షెల్ కంపెనీలైనా లేదా రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి షెల్ కంపెనీలైనా కానీ కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. మరి కేంద్ర ప్రభుత్వం ఈ షెల్ కంపెనీల యొక్క జాబితాని ఇచ్చి కేంద్రానికి ఇచ్చి దీన్ని దర్యాప్తు చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమన్నా కేంద్రానికి రాసిందా? వాళ్ళకి నిర్ధారణగా తెలుసుంటే. లేదు, ఒకవేళ ఈ ఎఫ్ఐఆర్ లో ఇది ఛార్జ్ షీట్ లో కనుక అటువంటివి ఉంటే సుమూర్తగా తీసుకొని ఈడీ గాని, ఎన్ఐఏ గాని లేదా సిబిఐ గాని ఆ షెల్ కంపెనీల సంగతి ఏమన్నా తేలుస్తుందా? ఇలాంటి అనేక అంశాలు కూడా రేపు ఆ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి అంశాలు వెల్లడైన తర్వాత రావచ్చు. ఆ ఛార్జ్ షీట్ ని చంద్రబాబు నాయుడు గారి లాయర్లు ఏ విధంగా చూస్తారు అనేటువంటిది ఇవన్నీ కూడా ఒక ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, షెల్ కంపెనీలు అని చెప్తున్నారు. ఆ షెల్ కంపెనీల మీద దర్యాప్తు జరపాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వ సంస్థలే కదా. ఇప్పుడు అటువంటి చర్య ఇప్పుడు తీసుకుంటారా? ఇప్పుడు అందుకని ఇది ఒక ప్రచారం కోసం మాత్రమే చేసింది తప్ప నిజానికి అంత చిత్తశుద్ధి ఉంటే షెల్ కంపెనీల గురించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా కేంద్రానికి రాసిందా? మనకెక్కడ అటువంటి రాసినట్టుగానే ఏదో ఇంకో విధంగా కానీ వార్తలు అయితే లేవు. నాకు తెలిసినంత నేను వార్తలే ఫాలో అవుతాను. అందుకని వైసీపీ అధికార ప్రతినిధులు ఏమన్నా ఉంటే లేదు ఇదిగో ఫలానా తేదీన ఈ షెల్ కంపెనీల దర్యాప్తు గురించి కేంద్రానికి రాసిందని చెప్పానండి, సంతోషం. ఓకే, రైట్. విద్యాసాగర్ గారు, యు గాట్ ఎ పాయింట్. ఇది సార్ చెప్పిన దానికి అవి షెల్ కంపెనీలు కాదు, ఒరిజినల్ గా ఉన్న కంపెనీలే. షెల్ కంపెనీలు అని చెప్పేసి వైసీపీ వాళ్ళు మాట్లాడే మాట. దాని మీద కేంద్ర ప్రభుత్వం ఐటీ నోటీసులు ఇచ్చింది. ఐటీ మీరు ట్యాక్స్ ఎవరు కొట్టావయ్యా, ట్యాక్స్ కట్టు అని మాత్రం చెప్పింది. వాళ్ళు ఆ ట్యాక్స్ కట్టేశారు, 70 కోట్లు. యు మీన్ జిఎస్టీ, రైట్? జిఎస్టీ ట్యాక్స్ కట్టేశారు, జిఎస్టీ వాళ్ళు కట్టేశారు. దట్ ఈస్ నాట్ ఆ కంపెనీలు ఏవి షెల్ కంపెనీలు కావు, అన్ని ఎగ్జిస్టింగ్ కంపెనీలు. దాదాపు 13 రాష్ట్రాలకు మెటీరియల్ సప్లై చేసింది మొత్తం వాళ్లే. ఆ 13 రాష్ట్రాలకు మెటీరియల్ సప్లై చేసిన దాంట్లో వాళ్ళు జిఎస్టీ ఎక్కడ కొట్టారు. దట్ ఈస్ ద కేస్. దానికి నోటీస్ ఇచ్చారు జిఎస్టీ వాళ్లకు. ఇంకోటి ఏంటంటే అతన్ని అరెస్ట్ చేశారు కదా అంటే, జిఎస్టీకి జుడిషియల్ పవర్స్ ఉన్నాయి, ఎంక్వైరీ పవర్స్ ఉన్నాయి, వాళ్ళు అరెస్ట్ చేసే రైట్ ఉంది. పోలీసులు కాదు, ఇలాంటి సిబిఐ చీలా, ఇలాంటి ఈడీ చీలా. జిఎస్టీ అరెస్ట్ చేసింది బికాస్ ఆఫ్ టాక్సేషన్. ఆ టాక్సేషన్ మీద ట్యాక్స్ కట్టేశారు, కోర్టులో ఫైన్ కట్టారు, కోర్టు కేసు కొట్టేశారు, అది అటుగా అయిపోయింది. వీళ్ళేమంటారు, ఆ ఉన్న కంపెనీలే ఇప్పటికీ ఎగ్జిస్టింగ్ కంపెనీలే, అది వీళ్ళు పెట్టిన పేరు అది. సరే విద్యాసాగర్ గారు, నాకు ఈ డౌట్ క్లారిఫై చేయండి. ఇట్స్ టోటల్ 3,700 crore ప్రాజెక్ట్ ఇది, ఎంఓయు. సిమెన్స్ కన్సార్షియంతో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసుకున్నటువంటి ఒప్పందం. దాంట్లో 10% ఏపీ కంట్రిబ్యూషన్, స్టేట్ కంట్రిబ్యూషన్. 370 crores బీన్ రిలీజ్డ్ ఫ్రమ్ ద ట్రెజరీ. కానీ అక్కడ 90% సిమెన్స్ ఏమీ కంట్రిబ్యూట్ చేసినట్టుగా ఎక్కడా లేదు. సెకండ్ థింగ్, సిమెన్స్ అంటే మీరు చెప్పండి. సిమెన్స్ వాళ్ళేమో దే డిజోన్డ్ ఫ్రమ్ దిస్ టోటల్ ఎపిసోడ్. నో. ఓకే. ఇండియా సిమెన్స్ హెడ్, ఎక్స్ సిమెన్స్ హెడ్, ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ సిఇఓ ఆఫ్ ది సిమెన్స్ ఇండియా హెడ్ పెట్టి 3,000 కోట్లు వాళ్ళు డబ్బు ఎక్కడా పూల్ చేస్తామని చెప్పలేదు. వాళ్ళు టెక్నాలజీ మాత్రమే ఇస్తామని చెప్పారు, అది కూడా 10 సంవత్సరాలు. ఆ టెక్నాలజీ అండ్ సాఫ్ట్వేర్ వాల్యూ ఈజ్ 3,000 కోట్లు. అంతే తప్ప అక్కడ అసలు ఆ వర్డింగే లేదు, మేము 3,000 కోట్లు ఇస్తాము. టాటా కంపెనీ ఉందండి ఇండియాలో, టాటా కంపెనీ. అవును, యాక్చువల్లీ కామన్ సెన్స్ ఏంటంటే ఎవడో కూడా అంత మనీ 90% ఎవడు పెట్టాడు. దే విల్ ఇన్వెస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్, అట్లాంటివి ఉంటాయి నాకు తెలిసినంత వరకు కార్పొరేట్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇంకో మాట చెప్తాను. ఇండియాలో టాటా కంపెనీ కానీ, రిలయన్స్ కంపెనీ కానీ ఆఫ్రికన్ కంట్రీస్ లో ఇదే రకమైనటువంటి యాక్టివిటీ చేస్తుంది. దే ఆర్ నాట్ డంపింగ్ ద మనీ. టెక్నాలజీకి సంబంధించి, సాఫ్ట్వేర్ కి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి కొంతమందిని సప్లై చేస్తుంది, మ్యాన్ పవర్ ని కొంత ఇస్తుంది. టెక్నాలజీతో పాటు మ్యాన్ పవర్ నుంచి ఇండియాలో ఉన్నటువంటి. అయితే ఇక్కడ ఒకటి జర్మన్ బేస్డ్ సిమెన్స్ హెడ్ క్వార్టర్స్ చెప్పింది ఏంటంటే, దేర్ ఈజ్ నో. అది ఫేక్ లెటర్, అది ఫేక్ లెటరు, అది ఫేక్ లెటరు. నేను మళ్ళీ చెప్తున్నా, అది ఫేక్ లెటరు, అది ఫేక్ లెటరు. ఎందుకు? అది 100% ఫేక్ లెటర్. అది
అంటే వాళ్ళు టోటల్ గా డిజోన్ చేసుకోవాలా. మా కంపెనీలో మధ్యవర్తుల ద్వారా కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ఇది. మా కంపెనీలోనే నేను చెప్తాను సార్ నేను చెప్తాను సార్ దానికి జవాబు నేను చెప్తాను సార్. అందువల్లే సుప్రీంకోర్టులో ఇక్కడ చెప్పినటువంటి సిఐడి వాదనను సుప్రీంకోర్టులో వాళ్ళు ఆ డాక్యుమెంట్ ప్రెజెంట్ ఎందుకు చేయలేదంటే ఇదే రీజన్. ప్రజలను ఒప్పించడానికి, ప్రజలను పక్కదో పట్టించేదానికి మాత్రమే ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసుకొని వచ్చి ఇది సిమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదు అన్నది అని చెప్పినట్టు పబ్లిక్ లో చెప్పినటువంటి ఈ పొన్నవోలు దగ్గర సండే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో అదే అడ్వకేట్ సుప్రీం కోర్టులో దాన్ని ప్రజెంట్ ఎందుకు చేయలేదు? ఎందుకంటే ఇట్స్ ఎ ఫేక్, నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని డాక్యుమెంట్లు హైకోర్టులో మాత్రం సప్రెస్ చేసి సుప్రీం కోర్టుకి ఇవ్వకుండా సప్రెస్ చేశారన్న దాని మీద కూడా సుప్రీం కోర్టు చాలా సీరియస్ అయింది. ఎందుకంటే ఎక్కడికక్కడ సప్రెస్డ్ డాక్యుమెంట్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ మీద సుప్రీం కోర్టు నోటిఫై చేసింది. అందువల్లే ఆయన వీళ్ళ తరపున వాదించిన అడ్వకేట్ కోపం వచ్చి విసురుగా కోర్టులోంచి వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఇవన్నీ మనము గతంలో సుప్రీం కోర్టులో జరిగిన వాదనలో చూసినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. అంతే, ఇది ఫేక్ ఫ్యాబ్రికేషన్ చేయడంలో వైసీపీ వాళ్ళు మించిన వాళ్ళు ఎవరు లేరు. నేను ఒక మాట చెప్పి ముగిస్తా. ఇప్పుడు ఇండియాలో కానీ ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీలు కానీ లేకపోతే ఫారిన్ లో ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీలు కానీ అనుకున్నాం, లైక్ బిల్ గేట్స్ కూడా మన వచ్చాడు, ఇండియాకి వచ్చాడు. బిల్ గేట్స్ అనే వ్యక్తి ప్రపంచం మొత్తం అంతా కూడా ఒక 3-4 వాటి మీద ఆయన ఫోకస్డ్ పెట్టారు. అందులో పోలియో నిర్మూలన మీద ఆయన ఒక ఫండ్ను జనరేట్ చేశాడు, ఒక చోట దాన్ని పెట్టాడు. ముఖ్యంగా ఎక్కువ ఎయిడ్ ఇస్తున్నది ఎవరికంటే పాకిస్తాన్కి ఇస్తాడు ఆయన పోలియో మీద, ఎందుకంటే అక్కడ పోలియో ఎక్కువ విపరీతం ఉందని. ఇండియాకి ఏమి ఇస్తున్నాడు ఆయన? టెక్నాలజీ ఇస్తున్నాడు. ఇట్ మీన్ దట్ డబ్బులు డాలర్లు మీకు బ్యాంక్ నుంచి పంపు చేస్తున్నాడు అర్థమా? వాల్యూ ఆఫ్ ది టెక్నాలజీ, వాల్యూ ఆఫ్ ది సాఫ్ట్వేర్ మాత్రమే ట్రాన్స్మిట్ అవుతుంది ఇక్కడ. అది రిలయన్స్ కంపెనీ అయినా, టాటా కంపెనీ అయినా, సిమెన్స్ కంపెనీ అయినా, బిల్ గేట్స్ అయినా, ఇన్ఫోసిస్ అయినా, ఎవరైనా సరే సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ లో ఇచ్చేది ఇదే ఉంటది. దేశం కాదు, ప్రపంచం మొత్తం అంతా కూడా ఇదే ఉన్న దాన్ని వచ్చి దాన్ని ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్ చూపించుకొని ఇది ఇట్లా కాదు అని అన్నారు. అదే సిమెన్స్ ఎక్స్ సిఇఓ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణ చేశాడు. నేను నిద్రలేని రాత్రులు గడిపాను, నా ఇంటి చుట్టూ ఏపీసీఐడి వాళ్ళు తిరిగారు, నువ్వు తప్పు చేసావు, నేను లంచం తీసుకున్నానని చెప్పు అనేసి నేను ఆత్మ వంచన చేసుకోలేక చెప్పాను అని చెప్పేసి అన్నాడు. అదే మీటింగ్ కు ఏపీసీఐడి నుంచి వీళ్ళు కూడా వెళ్ళారు, పోలీసులు కూడా వెళ్ళారు. ఆయన ఆ మాట చెప్పినప్పుడు నువ్వు ఫాల్స్ చెప్తున్నావు, ఫాల్స్ చేసి చెప్తున్నావు, మిస్గైడ్ చేస్తావు చెప్పి అతని మీద కేసు పెట్టే ధైర్యం ఏపీసీఐడికి ఉందా? వై? బికాస్ ఈస్ హ్యావింగ్ ఆల్ ది డాక్యుమెంట్స్, ఆల్ ది ఎవిడెన్స్. ఇండియా సిమెన్స్ కంపెనీ వేరు, సిమెన్స్ ఇండియా వేరు. ఒక్కొక్క ఇప్పుడు టాటా ఉందండి, టాటా ఇండియా కంపెనీ అంతే, ఇక్కడ ఉంది లొకేటెడ్ గా. మీరు దుబాయ్ లో కంపెనీ పెట్టుకోండి, టాటా దుబాయ్ అంటారు. లేదంటే ఖతర్ లో పెట్ట టాటా ఖతర్ అంటారు, కానీ టాటా ఇండియా అంటారు. ఖతర్ లో పోయి అంటే టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా, ఏ మాత్రం అవగాహన లేకుండా ప్రజల్ని వంచి అబద్ధాలు చెప్పి ప్రజల్లో బ్యాడ్ ప్రాపగాండం తీసుకోపోవడంలో వీళ్ళు నిష్ణాతులు. కాబట్టి ఈ ప్రజలకు కూడా అర్థమైంది. విద్యాసాగర్ గారు టెక్నికాలిటీ చాలా ఉంటాయిలే కానివ్వండి. ఇప్పుడు అవన్నీ కార్పొరేట్ లెవెల్లో జరిగేటటువంటి ఎంఓయూస్, సిమెన్స్ అంటే జర్మనీ సిమెన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కానీ ఇది ఒక ఎంఓయూలకు వెళ్తారు తప్ప, అలాగే ఐఫోన్ అంటే ఇండియా ఐఫోన్ అని కాదు, యాపిల్ ఐఫోన్, యాపిల్ ఎక్కడ ఏ కంపెనీ ఉంది, ఏ దేశంలో పుట్టింది, జర్మనీ నుంచి అట్లా కాదు. యాపిల్ ఐఫోన్ వచ్చి అమెరికా నుంచి వచ్చి ఇండియాలో అమ్ముతున్నారా? అలాంటి ఇండియన్స్ అమ్ముతున్నారా? సరే సార్, నేను మీ ఆర్గ్యుమెంట్ గా నేనేం డినై చేయట్లేదు, జనరల్ పర్సెప్షన్ చెప్తున్నాను సార్. నేను జనరల్ పర్సెప్షన్ చెప్తున్నా అంతే తప్ప జనరల్ పర్పస్ చెప్తున్నా. నేను కూడా ఇప్పుడు ఐఫోన్ ఏమన్నా అమెరికా నుంచి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చర్ చేసి ఇండియాలో మార్కెటింగ్ చేస్తున్నాడా? కాదు, ఇండియాలో ఎవరో దాని నుంచి రిప్రజెంట్ చేస్తాడు. ఐఫోన్ అమెరికాలో తయారైనా, ఇండియాలో టాటా కార్ రెడీ అయినా, లేకపోతే సిమెన్స్ జర్మనీలో తయారైనా, ఇప్పుడు ఎక్కడికక్కడే తయారవుతుంది లేండి సార్. మాకు కొంత అవగాహన ఉంది. ఈవెన్ ఎందుకు రేపో మాపో టెస్లా కూడా ఇక్కడే తయారు చేస్తారంట. కాబట్టి మొన్నటి వరకు ఇది ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ జరిగిన తర్వాత కదా, లాస్ట్ 30 years లో కదా ఈ గ్లోబలైజేషన్. అంతకుముందు ఏ దేశంలో తయారైతే ఆ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. చెప్పేదంటే ఈ రకంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చే ఈడును కూడా వీళ్ళు ఆపితే రేపొద్దున ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కూడా రాడు.
ఓకే ఓకే రైట్ వీళ్ళు చేసే వెధవ పనుల వల్ల. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. ఓకే జైకర్ గారు సారీ కంక్లూడ్ చేసేయండి ప్లీజ్ 1 or 2 minutes ప్లీజ్. తెలుగుదేశం అబద్ధాల ఫ్యాక్టరీలో విద్యాసాగర్ గారు A1 ప్రొఫెసర్ అని మరొకసారి నిరూపించుకున్నారు. ఎలా అంటే అసలు సీమెన్స్ జర్మనీ వాళ్ళకి ఇండియా ఒక యూనిట్ అంతే. అలా అని సీమెన్స్ కన్నా ఇండియా యూనిట్ కి సంబంధం లేకుండా ఏమీ ఉండదు. మరొక విషయం ఏంటంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా అబద్ధాలు చెప్తారంటే అసలు ఈ లెటర్ ని సుప్రీం కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు. అసలు లెటర్ విషయం దాకా ఎందుకు వచ్చింది? సుప్రీం కోర్టులో జరిగిన వాదనలన్నీ 17A గురించి, బెయిల్ గురించి, FIR ను రద్దు చేయడం గురించి అన్నప్పుడు సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టేటటువంటి అవకాశాలు ఎందుకుంటాయి? ఇలాంటి ఏం లేనిపోని అసత్యపు ఆరోపణలు చేయడం, అసలు దానికి సంబంధం లేనటువంటి వాదనలు చేయడం, ఇవన్నీ ఇట్లాంటి అభూత కల్పనలన్నీ సృష్టించి మాట్లాడడం తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ అబద్ధాల ఫ్యాక్టరీ అని చెప్పాను కదా, ఆ అబద్ధాల ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ప్రొఫెసర్ లాంటి వాళ్ళకి విద్య. మీకు ఒక మాట చెప్పాలి, ఇది మొదటి రోజే కాదుగా, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన తర్వాత ఇది ఫస్ట్ డేనే. ఒక మాట చెప్తాను, మనం మొదటి రోజే తీసుకున్నాం ఈ టాపిక్. సో దేర్ విల్ బి మెనీ డేస్ coming ahead. We are going to discuss on this one thoroughly. We are short of time right now. Sir, Rashekar garu, let us conclude. Jaikar garu maro roju maatladukunna. బెయిల్ వచ్చింది హెల్త్ గ్రౌండ్స్ మీద అని చెప్పేసి నాకు తెలిసినంత వరకు బెయిల్ వచ్చింది హెల్త్ గ్రౌండ్స్ మీద అయినప్పుడు మీ చార్జ్ షీట్ మీద ఇబ్బంది ఏముందో నాకైతే అర్థం కాదు. చార్జ్ షీట్ ఫైలింగ్ మీద ఏమో చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చింది హెల్త్ గ్రౌండ్స్ మీద నాకు తెలిసిన సమాచారం ప్రకారం. సో దిస్ నాట్ బి అబ్జెక్షన్ ఫర్ ఫైలింగ్ దిస్ చార్జ్ షీట్ కానీ దేనికైనా అభ్యంతరం ఉందో నేనే అనుకోవట్లేదు. రైట్ ఎనీవే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి రేపు తెలుస్తుంది. కోటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్ 30 seconds. సార్ కొద్దిగా మీ ఆడియో ఒకసారి చెక్ చేయరా, మ్యూట్లో ఉన్నట్టు. కోర్టు పరిధిలో ఉంది కనుక దీని గురించి మనం ఇంకా మరీ ఎక్కువగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు అందులో చెప్పినటువంటి అంశాలు ఏమిటనేటువంటిది వెల్లడైన తర్వాత మాత్రమే మనం అభిప్రాయాలు చెప్పగలం. అప్పటి వరకు మనం వేచి చూడాలి అనేది నాకు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. కోటేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, అలాగే జైకర్ గారు, విద్యాసాగర్ గారు. రైట్, మొత్తానికి అయితే కనుక ఇది మరోసారి ఎలక్షన్స్ బిఫోర్ ఈ స్కిల్ కేసులో ఛార్జ్ షీట్ లేటెస్ట్గా ఫైల్ చేయడం అనేది, అసలు ఇది సెక్షన్ 19 ప్రకారం మళ్ళీ గవర్నర్ పర్మిషన్ కావాల్సిందే. అపాయింటింగ్ అథారిటీ ఈ కేసులో వచ్చేసరికి గవర్నర్ అవుతారు కాబట్టి గవర్నర్ పర్మిషన్ కావాలి. సెక్షన్ 19 అప్లై అవుతుందని చెప్పేసి అంటున్నారు. చూడాలి ఇది న్యాయస్థానాలు ఈ ఛార్జ్ షీట్ని యాక్సెప్ట్ చేస్తాయి, లేదంటే కనుక నిజంగానే సెక్షన్ 19 అప్లై అవుతుంది కాబట్టి విత్ ప్రియార్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నర్కి రావాలని చెప్పేసి సిఐడికి చెప్తుంది. చూడాలి. ఇది వాటి చర్చ. మరో టాపిక్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు City 24/7.